మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క వందనాలు తెలుసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మనం తిరిగి ఈ ఉదయకాలం కలుసుకుని ఉన్నాం. అందును బట్టి మన తండ్రి అయిన దేవునికి మనం నిరంతరము స్తుతులు చెల్లింపు బదిలీమే ఉన్నాం. ప్రియులారా, మనం దేవుని కుమారుడు అనే అంశం గురించి ఆల్రెడీ మనం ఒక 2 పాఠాలు మనం నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే మన విశ్వాస క్రమంలో దేవుని కుమారుడని తెలుసుకోవడం చాలా అవసరం. మనం ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను, నేర్చుకున్నాం కూడా. కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలో ప్రతి ఒక్కరు ఎదగాలని నేర్చుకున్నాం. దేవుని కుమారుడు అంటే ఎవరైనా సంపూర్తిగా ఎరగాలి. ప్రతి ఒక్కరు ఎరగాలని. దేవుని కుమారుడు అంటే ఎవరైతే ఎరగకుండా ఉంటారో వాళ్ళకి క్రైస్తవం పూర్తిగా అర్థం అవ్వదు. ఎందుకంటే మన క్రైస్తవ జీవితం అనేది మరియు మన విశ్వాసం అనేది దేవుని కుమారుడు అనే దాని మీద కూడా బేసి ఉంది కాబట్టి మనం ఆ పదం గురించి మనం సంపూర్తిగా తెలుసుకున్న వారమే ఉండాలి. ఆల్రెడీ దేవుని కుమారుడు అనే పదం గురించి 2 వీడియోస్ చేయడం జరిగింది. ఇది ఆఖరి వీడియో. ఇక్కడితో మనం పూర్తిగా దేవుని కుమారుడు అన్న పదం గురించి మీకు సంపూర్ణ అవగాహన పూర్తిగా మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఇది చాలా విలువైన వీడియో కాబట్టి మన ఆత్మీయ జీవితానికి, మన విశ్వాసం సంబంధించి కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి తప్పనిసరిగా వీడియో చూడండి. వీడియో చెప్తున్న వాక్యాలు మీరు కూడా వీళ్ళతో రాసుకోండి. మీరు కూడా ధ్యానించండి. ఖచ్చితంగా వీడియోని మరొకరు షేర్ చేయండి. మనం తెలుసుకున్నంత మాత్రం సరిపోదు. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులు పంచే విధంగా మనం సహాయపడాలండి. ఒక విధంగా ఒక వీడియో షేర్ చేయడం వల్ల కూడా ఒక రకంగా మనం సువార్త వ్యాప్తిని మనం వ్యాపిస్తున్నట్టు సువార్తను. ఎందుకంటే ఇది ఇప్పుడు డిజిటల్ మీడియా కాబట్టి ఈ యుగంలో పూర్వం ఉన్న కాలం కాదు కాబట్టి ఇప్పుడు అందరూ ఎక్కువ సోషల్ మీడియా ఆధారపడి ఉన్నారు కాబట్టి మనం ఎక్కువ దేవుని వాక్యాలు షేర్ చేస్తాం అనుకోండి. తద్వారా దేవుని వాక్యం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంది. రైట్. పిల్లలు మనం ఈ వీడియోలో సంపూర్తిగా మీకు పూర్తిగా దేవుని కుమార్ అంటే మీకు పూర్తిగా పరిచయం చేస్తాను కాబట్టి మీరు మీకు ఇంకా ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో అంటే ఎస్పెషల్లీ దేవుడి కుమార్ గురించి లాస్ట్ 2 వీడియోస్ నుండి ఎవరైతే ఫాలో అవుతున్నారో మీకు సంపూర్తి అవగాహన వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఎవరు మీకు అడిగినా సరే మీరు చెప్పే స్థాయిలో మీరు ఉండాలి. మీరు మరొకరికి బోధించే స్థాయిలో మీరు ఉండాలి. నాకు కోరిక, నాకు విన్నపం కూడా. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. నా ద్వారా మీరు పొందిన జ్ఞానాన్ని మీరు మరొకరు షేర్ చేయాలండి. రైట్. ప్రియులారా, మనం ఆల్రెడీ ఆలోచించాం. కుమారుడు అనే పదం మనకు అర్థం అవ్వాలంటే దేవుడి సంకల్పం తెలియాలి. ఎందుకంటే అన్నీ కూడా దేవుని సంకల్పం మీద బేసి ఉంటుందండి. ఎందుకంటే అసలు భూమి లేనప్పుడు, సృష్టి లేనప్పుడు అనాదిలోనే దేవుడు సంకల్పించుకున్నాడు. సంకల్పం బట్టి అసలు మనందరం భూమి మీదకి వచ్చాం. మన క్రియలు జరిగిస్తున్నాం భూమి మీద. అయితే మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను దేవుని సంకల్పం అనేది ఏంటో మాకు ఆల్రెడీ ఆలోచించాం. గత వీడియోలో కుమారుడు అనే పదంలో ఇన్ని అర్థాల్లోనే మనం ఆలోచించాం బిబ్లికల్గా. సాధారణంగా మన లోకంలో మనం వినబడే కుమారుడు అనే పదానికి అర్థం వేరు. బైబిల్ చెప్తున్న కుమారుడు పదంకి అర్థం వేరని మీకు అనేక రిఫరెన్స్ చూపించడం జరిగిందండి. కుమారుడు పదం ఎస్పెషల్లీ కుమారుడు పదం ఎక్కడెక్కడ ఏ విధంగా వ్రాయబడిందో మీకు అన్ని వివరించి చెప్పానండి. ఒక్కొక్క వివరించి మీకు ఆల్రెడీ మీకు పరిచయం కూడా చేశాను. మరి ఇంకా దాని గురించి డిస్కస్ చేస్తాను కాబట్టి. అయితే ముఖ్యంగా ఏంటంటే పిల్లరా, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు పిలవడానికి 2 కారణాలను మీకు చెప్పడం జరిగింది. 2 అర్థాలను చెప్పడం జరిగిందండి. మొదటి అర్థం ఏంటంటే తండ్రితో సమానంగా స్వభావాన్ని పంచుకున్న కారణంగా ఆయన దేవుని కుమారుడు పిలువబడ్డాడని మీకు గత ఎపిసోడ్‌లో చెప్పడం జరిగిందండి. అందుకే ఆయన అద్వితీయ కుమారుడుగా పిలువబడ్డాడు. అద్వితీయ కుమారుడు అంటే ఆయనతో స్వభావం పంచుకున్న అంటే లేకపోతే ఆ రకంలో ఆ లక్షణంలో ఒకే ఒక అర్థం వస్తుందని ఆల్రెడీ నేను నేర్చుకున్నాను. మీకు చెప్పాను కూడా. అందుకే ఆ విధానం బట్టి యేసుక్రీస్తు వారు నన్ను చూచినవాడు తండ్రి చూచున్నాడని, నేను తండ్రి ఏకమై ఉన్నామని, యూదులు కూడా నువ్వు తండ్రితో సమానం చేసుకున్నావని ఆయన దూషించడం జరిగింది. అంటే ఇవన్నీ చెప్పడం జరుగుతుందంటే ఆయన యేసుక్రీస్తు తన దైవత్వాన్ని నిరూపించుకుంటున్నారండి. తన దైవత్వాన్ని స్థాపిస్తున్నారు. ఏ విధంగా దేవుని కుమారుని చెప్పుకొని అంటే మనకి ఏం అర్థం అవ్వాలంటే ఆయన దేవుడి అన్న విషయం మనకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు దేవుడు అన్నట్టు ఆయన చెప్పుకున్నాడు. గ్రంథం కూడా సాక్ష్యం ఇస్తుంది. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడే ఉండును గ్రంథమే చెప్తుంది కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దేవుడు అన్న విషయం మనకి గ్రంథం స్పష్టంగా చెబుతుంది. యేసుక్రీస్తు వారు కూడా ఆయన సాధారణ మానవమాత్రుడు కాదు. ఆయనలో దైవత్వం సంపూర్ణంగా ఉంది, లక్షణాలు ఉన్నాయని ఆయన చెప్పుకున్నాడు. ఆయన వెళ్ళిపోయిన అపోస్తులు కూడా పరిశుద్ధాత్మతో రాయించినాడు.
ఆ దేవత్వం ఆయన ఎందుకు సంపూర్ణంగా నివసించున్నదని కొలసి 2:9 ఉంటుందండి. ఈ విధంగా యేసుక్రీస్తు వారు దేవుడే ఉన్నాడు. అయితే కుమారుడుగా పిలువబడ్డాడని మనం ఆలోచించాం. మనకు ఒక పాయింట్ ఏం అర్థమైందంటే ఆయన కుమారుడుగా వచ్చిన విషయం నాకు అర్థమైందండి. నిత్యత్వంలో ఆయన కుమారుడుగా మనకి కనబడలేదని మనం కొంత ఆలోచించాం. గత గత వారం మనం ఒక మాట ఏం ఆలోచించాం అంటే నిత్యత్వంలో ఆయన కుమారుడు కాదు. ఎప్పుడు కుమారుడయ్యాడో మనం దాని గురించి ఆలోచిస్తున్నాం. నిత్యత్వంలో దేవునితో మహిమలో సమానంగా ఉన్నాడు. లక్షణాలు సమానంగా ఉన్నాయో మనం ఆలోచించాం. అయితే అధికారుల్లో చిన్న ఒక డిఫరెన్స్ ఉంది. మీకు తర్వాత మేము ఒక వీలైతే మరొక వీడియోలో దాని గురించి వివరిస్తానండి. అయితే ప్రియులారా, లోకోత్సవ వార్త మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. లోకోత్సవ వార్త మొదటి అధ్యాయం 30 వచనంకి వెళ్ళిపోతే, లోకోత్సవ వార్త మొదటి అధ్యాయం 30 వచనంకి వెళ్ళిపోతే అక్కడ యేసుక్రీస్తు భూమి మీద పుట్టక మునుపు మరియమ్మ గర్భంలో దేవదూతైన గాబ్రియేలు మరియకి కలవడం జరుగుతుంది. అక్కడ దూత మరియతో చెప్తున్న కొన్ని మాటలు మనం ఆ సందర్భంలో వచనాలు ఉంటుందండి. అయితే దూత మాట్లాడుతున్నప్పుడు ఆ వచనాలు కిందకొస్తే మనం 30 వచనం దగ్గరికి వెళ్తాం. 30 నుంచి చదువుకుంటే, దూత మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుల కుమారుడు అనబడను. ఇక్కడ మన జాగ్రత్త గమనిస్తే దేవదూతని గాబ్రియేలు మరియం దగ్గరకు వచ్చి నీ గర్భంలో ఒక వ్యక్తి పుడతాడు, ఆయనకి యేసు అని పేరు పెడుతుందని చెప్పి ఆ దూత ఏం చెప్పడం జరిగిందంటే ఆయన జాగ్రత్త గమనిస్తే 31లో 32 చదువుదాం. ఆయన గొప్పవాడై, ఇక్కడ ఒక పదం వాడారండి, గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అంటే దేవుని కుమారుడు. సర్వోన్నతుడు అంటే ఆ సందర్భంలో దేవుడు అని అర్థం చేసుకుంటే, తండ్రి దేవుడు అర్థం చేసుకుంటే ఆయన కుమారుడు పిలవబడును. ఆ సర్వోన్నతుని కుమారుడు అనబడును అన్నారండి. అనబడును. ఈ పదాలు జాగ్రత్తగా గమనించాలి. తర్వాత అదే దూత మరియంతో మరింకా మాట్లాడుతూ 35 చదువుకుంటే, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరొక సందర్భంలో అదే విడేతో దూత మరొక మాట ఏం చెప్తుందంటే, అంటే మరియమ్మ ఏమంటుందంటే నేను పురుషుని ఎరుగుందాన్ని నాకెలాగా ఇలా సంభవిస్తాను అన్నప్పుడు దూత మరొకసారి ఏమంటాడు ఇక్కడ, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అంటే నువ్వు కనబోయేది పరిశుద్ధాత్మ శక్తి వల్ల చెబుతూ మరొక సందర్భంలో ఏమంటాడంటే దూత పుట్టబో శిశువు పరిశుద్ధుడై అదే దేవదూత మరొక మాట ఏం చెప్పిందంటే పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పడం జరిగింది. దేవుని కుమారుడు అనబడును. ఈ చెప్పిన మాటలు ఎవరంటే దేవదూతలు. చెప్పిన మాటలు దేవదూతలు. అయితే మాటలు ఎవరివి? మాటలు దేవుడివే. దేవదూత చెప్పిందంటే సొంతంగా అంటే దేవదూత తను సొంతంగా చెప్పిన మాటలైతే కాదండి. దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే ఆ మాట చెప్తాడండి. అంటే భవిష్యత్తు జరగబోతే అని ముందుగా మరియమ్మ చెప్పడం జరిగిందండి. ఇక్కడ మనం 2 పాయింట్లు ఉన్నాయి. మొదటగా గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని చెప్పింది దేవదూతే. దీంతో మరొక మాటకు లింక్ చేస్తే ఏముంటుందంటే అక్కడ 32లో చదువుకుంటే, ప్రభువైన దేవుడు, ప్రభు అనే పెద్దాక్షరులు అంటే తండ్రి అని కూడా అర్థం చేసుకోవాలి. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. అంటే ఇక్కడ ఈ మాట చెప్పబడుతూ దేవుని కుమారుడు అనబడు చెప్పబడుతూ దీనికి మరొక మాట ఏం చేర్చబడిందంటే, అంటే 31లో జాగ్రత్త వినాలి. 32లో ఏం చేర్చబడిందంటే ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము, తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును అని దూత చెప్పడం జరిగిందండి. జాగ్రత్త వినాలి. గొప్పవాడై యేసుక్రీస్తు వారు భవిష్యత్తులో సర్వోన్నత కుమారుడు అనబడుతున్న వచనం ఉంది. దానికి రిలేటెడ్ గా దానికి అనుసంధానం చేస్తూ దానికి లింక్ గా మరి ఇంక మాట ఏమో రాయబడింది అంటే ఆయన తండ్రి అయినా అంటే యేసుక్రీస్తు వారు పుట్టింది యూదా గోత్రం కాబట్టి
దావీదు కుమారుడుగా పిలవబడ్డాడు కాబట్టి దావీదు వచ్చిన సంతానం కాబట్టి దావీదు సింహాసనము ఆయనకి ఇవ్వబడని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలంటే ఇక్కడ కుమారుడు అన్న పదానికి దేవుని కుమారుడు అన్న పదానికి దావీదు సింహాసనం ఆయన అందుకుంటాడు అనే దానికి ఒక సంబంధం ఉన్న విషయం మనకు అర్థం అవ్వాలి. రెండోది ఏంటంటే మనం రెండో పాయింట్ మనం ఇప్పుడు మనం ఇక్కడ రాసుకుందే 34 మరొక చదువుకుందాం. తను అన్నప్పుడు 30 చదువుకుంటే దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. ఆ గనుక అనే పదం మనం అబ్జర్వ్ చేయగలిగితే పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చును అంటే నువ్వు గర్భం కలిగేది ఒక పురుషుడి ద్వారా కాదు. సాధారణంగా పురుషుడు స్త్రీ ద్వారా పిల్లలు పడతారు. కానీ ఇక్కడ శిశువు పుట్టడంలో ఆంతర్యం వేరేగా ఉంది. అక్కడ పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకొనును గనుక అని అన్నారు. గనుక అంటే అక్కడ ఆ బీజము పురుషుని బీజం కాదండి. అక్కడ దేవుని శక్తే కమ్ముకుంటుంది అంటే కాబట్టి కనుక అని ఆయన పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడను. ఇక్కడ కూడా దేవుడి కుమారుడు అనబడును పరిశుద్ధ పదం ఉందని. అంటే దేవునికి చెందినవాడు దేవుడే పుట్టించాడు కాబట్టి. అంటే ఇక్కడ ఆయన జనం కూడా ఆశ్చర్యం. అందరి జనాలలాగా యేసుక్రీస్తు జన్మ జరగలేదు. భూప్రపంచంలో ఒక సెపరేట్ గా ఒక అద్భుతంగా జరిగే జననం కేవలం యేసుక్రీస్తు వారికి మాత్రమే. ఆ విధంగా కూడా దేవుని కుమారుడు పిలవబడతారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈయన నేను దేవుని కుమారుడు మనం గతసారి ఆలోచించిన మాటలన్నీ కూడా మనం ఈ కోవకు చెందినవి. నేను అందుకే చెప్పాను యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే 2 అర్థాలు ఉన్నా చెప్పాను ఆల్రెడీ. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. దయచేసి లాస్ట్ టైం వీడియో చూసి అక్కడితో ముగింపు పలికెద్దు. అది ఇంకా కంటిన్యూషన్ మీకు అంతకుముందు కూడా చెప్పానండి. ఈ వీడియోతో పూర్తిగా ముగింపు వస్తుందండి. సంపూర్ణ ముగింపు అనేది ఈ వీడియోతో వస్తుందండి. గత వీడియో చూసి అక్కడితో ముగించదు. 2 అర్థాలు ఉన్నాయి చెప్పారు దేవుడి కుమారుడు అనే పదానికి. పరిశుద్ధుడే దేవుడి కుమారుడు అనబడును అంటే దేవుని చెందిన వాడుగా కనబడుతున్నాడు ఇక్కడ. కాబట్టి దీని గురించి మనం గత వారం ఇప్పుడు మనం దీని గురించి ఆలోచించబోతున్నాం. రైట్. అయితే ప్రియులారా మనం కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే దేవుని కుమారుడు అన్న పదం మన గ్రంథాలను బట్టి ఆలోచించగలిగితే ఆ పదం కొన్ని చోట్ల వాడారండి. ముందు ఎక్కడెక్కడ వాడారో మనం ఫస్ట్ మొదటగా దాని గురించి ఆలోచిద్దాం. ఆలోచించిన తర్వాత మనం యేసుక్రీస్తు దగ్గరికి వద్దాం. మొదటగా మనం పాత నిబంధన మనం చూడగలిగితే పాత నిబంధనలో ఆదికాండము 6వ అధ్యాయము మొదటి వచనం చదువుకుంటే ఆదికాండము 6వ అధ్యాయం మొదటి వచనం చదువుకుంటే నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు స్త్రీలను వివాహం చేసుకునేది. ఇక్కడ ఆదికాండంలో ఒక సందర్భంలో ఏం చెప్పడం జరిగిందంటే దేవుని కుమారులు నరుల కుమార్తెల పదం ఆడడం జరిగిందండి. ఎవరి దేవుని కుమారులు అని మొదటగా అంటే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది మనం తెలుసుకున్న ముందు మొదటగా దేవుని కుమారుడు అనే పదం ఎవరికెవరికి వాడబడిందో ఒకసారి ఆలోచిద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం మొదటి 4వ చదువుకుంటే అక్కడ దేవుని కుమారుల పదం వాడడం జరిగిందండి. ఎవరు ఈ దేవుని కుమారులు? దేవుని కుమారులు నరుల కుమార్తెలు వివాహం చేసుకున్నారట ఆ పదం వాడబడినాడు. కొంతమంది ఏమో ఈ దేవుని కుమారుల పదము తీసుకెళ్లి వీళ్ళు దేవదూతలు చెప్పడం జరిగిందండి. దేవదూతలు పై నుండి వచ్చారు. వాళ్ళు వచ్చి భూమి మీద నరుల మనుషులు పుట్టిన కుమార్తెలతో వివాహం చేసుకున్నారు. వాళ్ళ బట్టి నెఫిలీలు వచ్చారు. మనం చదువుకుంటాం నెఫిలీలు పదం అంటే వాళ్ళు చాలా బలశాలు నిర్గమకాండలు మనం చూసుకుంటాం. అంటే వీళ్ళందరూ కూడా చాలా బలంగా వ్యక్తులు. అంటే వాళ్ళు పుట్టినని ఒక రకమైన బాధ్యత ఉంది. వాస్తవానికి మనం అంటే మన సందర్భానికి వివరించుకోవాల్సిన అవసరం లేదు. మనకి వాస్తవం కదా ఆలోచించగలిగితే అది మనం ఆ సందర్భంలో దేవుని కుమారుడు అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే ఆదాము నుంచి వచ్చిన సంతతి ఆదాము మొదట కయ్యని హేబేలుకి అంటాడు. కయ్యనేమో తమ్ముడి మీద కోపంతో హేబేలు చంపేస్తే కయ్యనేమో దేవుడి శాపంగా దేశంలో తిరిగి వెళ్ళిపోతాడు. తర్వాత ఆదాము హవ్వకి షేతు పుడతారు. షేతు తర్వాత షేతు నుండి అలాగా వాళ్ళ సంతానం ఉంటుందని. ఒకసారి మన ఆదికాండము 4వ అధ్యాయము 20 చదువుకుంటే ఆదికాండము
4:20 చదువుదాం. మరియు షేతును కూడా కుమారుడు పుట్టెను. 25 చదువుకుందాం. ఆదాము మరలా తన భార్యని కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలుకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానము నియమించుదునని కొనుక్కొని అతనికి షేతు అని పేరు పెట్టెను. 26 చదువుకుంటే మరి షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమయ్యింది. అక్కడ వచనం బట్టి మనం ఆలోచించగలిగితే షేతు పుట్టాడు. షేతు తర్వాత షేతు కొడుకున ఎనోషు పుట్టాడు. అప్పుడు అంటే షేతు దగ్గర గురించి ఏమై ఆరంభమైందంటే యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైన విషయం అక్కడ గ్రంథంలో చెప్పడం జరుగుతుందండి. అంటే దీన్ని బట్టి మనం సందర్భం బట్టి ఆలోచించగలిగితే అప్పటి నుంచి కూడా ప్రార్థన స్టార్ట్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కొంచెం దేవుని మీద నమ్మిక ఉంచారని అర్థం అవుతుందండి. అంటే దేవుని మీద నమ్మిక ఉంచడం అంటే ఆ విధానం బట్టి వాళ్ళు దేవుని కుమారులుగా పిలువబడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆరాధనకు వస్తే ఇప్పుడు దేవుని కుమారుడు నలుగురు కుమార్తెలు అంటే భూమాల విస్తరిస్తుంది కదండి అలాగా. కయ్యను కూడా తన సంతానం మళ్ళీ తను పెళ్లి చేసుకుంటాడు. తనకి సంతానం కలుగుతుంది. అలాగా అంటే ఈ కయ్య నుంచి సంతానం అంతా ఎలా పోల్చబడ్డారంటే నరుల కుమార్తెగా పోల్చబడ్డారు. అంటే వాళ్ళకి ఇంకా దేవుడు జ్ఞానం లేదు. దేవుడు పూర్తి విడిచిపెట్టాడు ఆ వ్యక్తి. మళ్ళీ వాళ్ళ తర్వాత తరం అలాగే ఉంటది కదా. తండ్రి ఎలాగ ఉంటారో పిల్లలు సంతానం కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఆ సందర్భం ఆలోచిస్తే షేతు కుమారులందరూ దేవుని కుమారులు పిలవబడ్డారు. ఏ విధంగా పిలవబడ్డారంటే దేవుని నామం ప్రార్థన చేయడం, దేవుని యందు నడుచుకున్న విధానం బట్టి వాళ్ళు దేవుని కుమారులుగా పిలవబడ్డారు. ఇక్కడ సందర్భం ఆలోచిస్తే వాళ్ళు షేతు సంతానం ఆలోచించొచ్చండి. షేతు సంతానం అందరూ దేవుని కుమారులుగా పిలవబడ్డారు. ఎందుకంటే ఈ విధానం బట్టి వాళ్ళు దేవుని యొక్క చూపించిన భయభక్తుల విధానం బట్టి. రైట్. తర్వాత రెండో మాట మనం ఆలోచించగలిగితే దేవుని అన్న పదము, దేవుని కుమారుడు పదము మరి ఎవరికి వాడబడింది మనం ఆలోచించుకుంటే యోబు గ్రంథము యోబు గ్రంథం మనం చూస్తే మొదటి అధ్యాయం 6వ వచనంలోను 38వ అధ్యాయం 7వ చదువుకుంటే అక్కడ దేవుని కుమారుడు పదం ఉందని. అది ఎవరి గురించి వాడబడిందో ఒకసారి ఆలోచిద్దాం. యోబు గ్రంథం తిరగేద్దాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయం 6వ చదువుకుంటే అక్కడ దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించును అని చెప్పిన తర్వాత ఆ తెలిసిన సందర్భాలు మనకు అవన్నీ వివరించుకోం కానీ మనకు అవసరమైన మాట వరకు వివరించుకుందాం. అక్కడ దేవదూతల పదానికి 1 అని అంకెయడం జరిగిందండి. దాని మీద ఫుట్ నోట్లో ఏముంటుందంటే దైవ కుమారుల పదం ఉందండి. జాతి మనాలి ఇక్కడ దేవదూతల్ని ఎలా చెప్పారంటే దేవదూతల్ని దైవ కుమారులు చెప్పడం జరిగింది. అంటే దేవదూతలు దైవ కుమారులని పోల్చి చెప్పడం జరిగిందండి. ఇంకా మనం చదువుకుంటే 38వ అధ్యాయం 7వ వచనంలో కూడా యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం కూడా అక్కడ కూడా ఇదే మాట ఉంటుంది. 7 చదువుకుంటే ఉదయ నక్షత్రము ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయదనం చేసినప్పుడు అక్కడ దేవదూతలందరూ పదం ఉందండి. అక్కడ ఫుట్ నోట్ లో 1 అని అనుకుంటారు కదా 7వ వచనంలో కిందన 1 ఏముందండి అక్కడ దేవుని కుమారులు మన నామము వీరికి పెట్టడం జరిగింది. ఎవరికి ఉద్దేశించి దేవదూతలు ఉద్దేశించి దేవుని కుమారుల పదము చెప్పడం జరిగిందండి. రైట్. ఇది ఏ విధంగా వాడబడింది, ఇది ఏ విధంగా చెప్పబడింది ఆలోచించగలిగితే వాస్తవానికి మనం దానియేలు గ్రంథం కూడా ఒకసారి చదువుకుందాం. అది కూడా ఎలాగో వచ్చాం కాబట్టి దానియేలు గ్రంథము 3వ అధ్యాయం తిరిగేస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 20 చదువుకున్నప్పుడు అక్కడ కూడా ప్రియులారా దానియేలు గ్రంథం 3:25 చదువుకుంటే చూడండి. అంటే అక్కడ సందర్భం బట్టి ఆలోచించగలిగితే వీళ్ళ ముగ్గురిని కూడా ఎవరినంటే షద్రకు, మేషకు, అబేద్నెగోని అగ్నిగుండంలో మండుచున్న అగ్నిలో వేసినప్పుడు 25వ చదువుకుందాం. అందుకు రాజు నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించి చూస్తున్నాను. వారికి హాని ఏమి కలుగలేదు. 4వ రూపము దేవతల రూపము బోలిదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన 4వ రూపము దేవతల రూపం అనే పదం ఉందండి. ఎక్కడంటే దానియేలు గ్రంథము 3:20 ఉంటుందండి. వాస్తవానికి మీరు వీలైతే మరొక వెర్షన్లో ఇంగ్లీష్ వెర్షన్లో మీరు మిగతా చూడగలిగితే అక్కడ సన్ ఆఫ్ గాడ్స్ అనే పదం ఉంటుందండి. చిల్డ్రన్ ఆఫ్ గాడ్స్ అనే పదం ఉంటుంది. వీలైతే వచ్చినన్ని మిగతా వెర్షన్లో చూడండి. కేజీ వెర్షన్లో కానీ మరికొన్ని ఇంగ్లీష్ వెర్షన్లో కానీ అక్కడ
దేవుని కుమారుల పదం ఉంటది. తెలుగులో మటుకు దేవతల రూపం ఉన్న పదం అనువదించారు గానీ, తర్జుమా చేశారు గానీ, అక్కడైతే దేవుని కుమార పదం వాడారు. అంటే బహుశా వాస్తవానికి ఇది కూడా దేవతలకు సంబంధించి అనుకోవచ్చండి. దేవదూతే దేవుడు కాపాడడానికి వాళ్ళ సహాయం పంపడం జరుగుతుంది. వాళ్ళు కూడా దేవుని కుమార పదం అక్కడ రాయించబడింది. అయితే దేవదూతలు కూడా పిలువబడ్డారు దేవుని కుమారులు. ఏ విధంగా? మరి దేవదూతలు కూడా సృష్టించిన దేవుడే కదండీ! దేవదూత వాళ్ళు కూడా స్వతహాగా వాళ్ళు పుట్టలేదు కదా! వాళ్ళు కూడా పుట్టించబడింది దేవుని చేతే. వాళ్ళు స్వయంభువులు కాదు దేవదూతలు. వాళ్ళు కూడా దేవుడే పుట్టించాడు. వాస్తవానికి లోకసు వార్త 20 అధ్యాయము 37 వచనం చదువుకుంటే యేసుక్రీస్తు పునరుద్ధరణ గురించి చెప్తూ ఒక మాట అనడం జరిగిందండి. లోకసు వార్త 20:36లో ఒక మాట ఏం చెప్పారంటే, పునరుద్ధరణలో అంటే పరిసయ్యులు వీళ్ళందరూ క్వెషన్ చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని, ఒక స్త్రీకి 7 మనకు తెలిసిన సందర్భమే. ఒక కుటుంబంలో ఒక స్త్రీని పెళ్ళాడు, తన భర్త ఉన్నాడు. వాళ్ళ సంతానం లేక భర్త చనిపోయాడు. అలాగా 7 ఆమెను పెళ్లి చేసుకొని వాళ్ళందరూ కూడా సంతానం లేక చనిపోతే, పునరుద్ధరణలో ఆమె ఎవరికి భార్య అవుద్దని వీళ్ళందరూ క్వెషన్ చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ సందర్భంలో ఏమంటారంటే, పునరుద్ధరణలో పెళ్లికి ఇవ్వరు, పెళ్లి చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు చెప్తూ ఒక మాట ఏమన్నారంటే, మనం ఈ వర్షం వచ్చి ఇంకా మనం తర్వాత ఆలోచిద్దాం. దీంట్లో మరొక కొన్ని చాలా ఇంపార్టెంట్ మాటలున్నాయి. అయితే మన సందర్భం బట్టి ఒక మాట ఆలోచిస్తే లోకసు వార్త 20:36 చదువుకుంటే 20:36లో వారు పునరుద్ధరణలో పాలువారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు. ఇక్కడ ఒక పదం జాగ్రత్తగా గమనిస్తే పునరుద్ధరణలో ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ కూడా దేవదూత సమానులు అని పదం వాడారండి. దేవదూత సమానులను, తర్వాత దేవుని కుమారులే ఉందురు. అంటే దేవదూత సమానులని చెప్పడం జరిగింది. ఎప్పుడు పునరుద్ధరణలో వెళ్ళిన వారండి. వాస్తవానికి అక్కడ ఏ సమయంలో యేసుక్రీస్తు చెప్పారంటే, దేవదూతలు అంటే మనలాంటి వ్యక్తులు కాదు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని పవర్స్ ఉన్నాయండి. అందుకే మన సందర్భంలో కీర్తనలో దేవదూత కంటే తక్కువ సృష్టించవని పదం ఉంటదండి అది. అంటే మనుషులు ఉద్దేశించి వాడబడింది, యేసుక్రీస్తుని ఉద్దేశించి వాడబడింది. వాస్తవానికి భూమి మీద నరులైన వారు వీళ్ళతో పోల్చుకుంటే దేవతల నుంచి శక్తిగా కనబడతారు. వాళ్ళు శక్తివంతులుగా కనబడతారండి. అంటే శక్తి కలిగిన వారు, శక్తి గలవారు కాదని. అంటే దేవుడు ప్రసాదించిన శక్తిని బట్టి వాళ్ళు కొంచెం శక్తి కలిగిన వారుగా కనబడతారు దేవదూతలు. అయితే ఆ విధానం బట్టి తర్వాత మరొక సందర్భంలో కూడా వాళ్ళు వారిక మన ఇదే కంటిన్యూ చేస్తే అదే వచనంలో దేవుని కుమారులు ఉంది కనుక వారి ఇక్కడ చావనేరని పదం ఉందండి. ఇంకా వాళ్ళకి చావు లేదని పదం వాడారు. ఏదైనప్పటికీ కూడా దేవదూతలను కూడా దేవుని కుమారులు పిలవబడ్డారు. వాస్తవమే. అయితే దేవుని కుమారులు అంటే దేవుణ్ణి వారసత్వం పొందే హక్కు వాళ్ళు ఆ విధంగా కుమారత్వం కాదు. దేవుడు వాళ్ళు సూచించిన విధానం బట్టి దేవుని కుమారుడుగా పిలవబడ్డారు దేవదూతలు. మరి దేవునికి ఆస్తిలో వాళ్ళకి హక్కు లేదండి. దేవుని స్వాస్థ్యం వాళ్ళకి అధికారం లేదు, హక్కు లేదు మీరు ఎలా చెప్పగలరంటే, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం తిరిగేస్తే అక్కడ స్పష్టంగా గ్రంథం మనకి ఏం సెలవిచ్చిందంటే, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 13లోని స్పష్టంగా దేవుడే రాయించిన మాట ఏంటంటే, దేవదూతలు వీరందరూ మీ అందరి కొరకు ఏర్పరచబడిన సేవకులు కారని వచనం ఉందండి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 13 చదువుకుంటే మనకు తెలుసు, నేను నీ శత్రువులో నీ పాదములకు పాతపెట్టముగా చేయ వరకు నా కుడి పార్శ్వన కూర్చుండం అనే దూతలలో ఎవరు గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పిన వీరందరూ అంటే ఎవరు? దేవదూతలు అందరూ రక్షణ అయిన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకి పంపబడిన సేవకులైన ఆత్మల కారా అని చెప్పడం జరిగిందండి. వీరందరూ ఎవరంటే దేవదూతలు పరిచారం చేయడానికి పంపబడిన సేవకుల ఆత్మలో అని గ్రంథం స్పష్టంగా చెప్పింది. కాబట్టి దేవుని కుమారులుగా పదం వాడబడింది. కాకపోతే అది ఒక సందర్భం బట్టి వాడబడింది తప్ప, దేవుడు కొలువు చేసిన విధానం బట్టి వాడబడింది తప్ప, వాళ్ళు ఎందుకో వాస్తవానికి వాళ్ళ స్థితి ఏంటంటే వాళ్ళు సేవకులు అని గ్రంథం చెప్పడం జరిగింది. రైట్. మరి ఇంకా మరొక పాయింట్కి వెళ్ళిపోతే, తర్వాత పాత నిబంధనలో మనం ఆలోచించగలిగితే కీర్తన 82వ కీర్తన 6వ వచనం చదువుకుంటే, 82వ కీర్తన 6వ వచనం చదువుకుంటే అక్కడ కీర్తనకారుడు రాస్తూ 82వ కీర్తన 6వ చదువుకుంటే ఆసాప కీర్తన అని ఉంటుందని 82వ కీర్తన అక్కడ మొదటి వచనం చదువుకుంటే, దేవుని సమాజంలో దేవుడు నిలిచున్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు అని చెబుతూ 6వ వచనంకి వెళ్ళిపోదాం.
మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను పదం చెప్పడం జరిగింది. వాస్తవానికి మనం ఆ మొదటి రోజు నుంచి చదువుకొని వస్తే అది మనకి మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే పూర్వకాలంలో పూర్వకాలంలో న్యాయాధిపతులు ఉండేవారండి. న్యాయాధిపతులు ఉండేవారండి. నిబంధన రాకముందు క్షమించండి. నిబంధన వచ్చిన తర్వాత న్యాయపతులు పరిపాలించాడు. 15 మంది న్యాయపతులు పరిపాలించారు. వాళ్ళని ఉద్దేశించి రాయబడిన కీర్తన అండి. అంటే వాస్తవానికి ఆనాడు ఒక తీర్పు చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా న్యాయాధిపతి దగ్గరకు వచ్చేవాడండి. వచ్చిన తర్వాత ఆయన న్యాయం విధించేవాడండి. ఇప్పుడు మనం గమనిస్తే కీర్తనకారుడు ఎలా చెప్తున్నాడంటే దేవుని సమాజంలో దేవుడు నిలిచున్నాడు. అంటే ఇశ్రాయేల్ అందరూ ఎవరు? దేవుని సమాజం. ఎందుకంటే దేవుని ఎన్నుకున్న ప్రజలు కాబట్టి దేవుని ప్రజలు అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ మధ్య వాళ్ళకి న్యాయం విధిస్తున్నాడంటే దేవుడు విధించినట్టే. వాళ్ళకు చెప్తూ దైవం మీద ఆయన తీర్పు తెచ్చున్నాడు. రెండో వచనం ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీస్తారు అంటే మనం అన్ని వివరించుకుంటే వాళ్ళు కూడా కొంతమంది అంటే ఎవరు అన్యాయంగా తప్ప న్యాయంగా విచారించట్లేదు. అప్పుడు కూడా వాళ్ళ గురించి చెప్పన్నా మాట్లాడండి. ఇక మనం గమనిస్తే కిందలో ఏమంటారంటే మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చున్నాను అన్నారండి. ఎవరిని ఉద్దేశించి ఎస్పెషల్లీ ఈ వచ్చిన సందర్భాన్ని ఆలోచించగలిగితే ఇశ్రాయేల్ పరిపాలించిన న్యాయాధిపతులను ఉద్దేశించి వాడిని ప్రభు ఏమంటారంటే మీరు దైవములని అంటున్నాడు. మీరు దేవుళ్ళని చెప్పడం జరిగింది. రెండోది మీరందరూ సర్వోన్నత కుమారులు చెప్పడం జరిగిందని. ఇదే మాట యేసుక్రీస్తు కోట్ చేస్తూ అంటారు కదండి యూదులతో. కీర్తనం మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా, దేవుని వాక్యం ఎవరు వచ్చా వారందరూ దైవములు కదా చెప్పడం జరుగుతుంది యేసుక్రీస్తు కూడా. అంటే సందర్భాన్ని ఆలోచించగలిగితే ఇది ఎస్పెషల్లీ ఇశ్రాయేల్ రాజ్యాన్ని జనాలను పరిపాలించే న్యాయాధిపతిని ఉద్దేశించి రాయబడిన మాటలు. మీకు ఇంకా రిఫరెన్స్ మీకు కావాలనుకుంటే నిర్గమకాండము 22 అధ్యాయము ఒకసారి తిరిగేసినప్పుడు నిర్గమకాండము 22 అధ్యాయము 9 అధ్యాయంకి వెళ్తే 22:9కి వెళ్తే అక్కడ ప్రతి విధమైన ద్రోహమును కూర్చు అనగా ఎత్తును కూర్చు గాడిని కూర్చు గొర్రెను కూర్చు అలా చెప్తూ కిందకు వచ్చినప్పుడు ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడబడిన పదం ఉందండి అక్కడ. జాగ్రత్త వినండి. నిర్గమకాండము 22:9లో దేవుని యొద్దకు తేబడిన పదం ఉంది. మళ్ళీ దేవుడు ఎవరి మీద నేరం స్థాపించిన వాడు తన పొరుగువానికి 200 అచ్చుకోవడం పదం ఉందండి. ఇక్కడ ఫుట్ నోట్ లో 1, 2 అని ఉంది. కింద ఎవరైనా ఉంది అక్కడ న్యాయాధిపతులు ఉందండి. ముందు దేవుడి పదం రాసేదాడు, కిందన న్యాయాధిపతులు వాడడం జరిగింది. అంటే తీర్పు తీర్చే స్థానంలో వీరు ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి అంత అధికార స్థానం ఇచ్చారండి. ఎంత స్థానం అంటే దేవుడి స్థానం ఇచ్చారండి. అంటే దేవుడుగా పిలిచే విధంగా వాళ్ళకి రాయించబడ్డ గ్రంథం. కాబట్టి మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే కీర్తన 82:6లో దేవుని కుమారులుగా పిలవబడ్డారు. వీళ్ళు ఎవరంటే ఇశ్రాయేల్ పరిపాలించిన న్యాయాధిపతులు కూడా దేవుని కుమారులుగా పిలవబడ్డారు. అంటే ఇవన్నీ మీకు ఎందుకు రాస్తున్నారంటే దేవుని కుమారుగా ఎవరు పిలవబడ్డారు ఇవన్నీ మీకు అర్థం అవ్వాలని మీకు చెప్పడం జరుగుతుంది. అంటే దేవుని స్థానంలో ఉండి పని చేయడం వలన మీకు అర్థమవుతుంది. దేవుని స్థానంలో కూర్చొని మనుషుల వ్యవహారాలు వాళ్ళ పాత్ర కారణంగా దేవుని కుమారుగా పిలవబడ్డారు. తర్వాత నిర్గమకాండము 4:22 చదువుకుంటే పిల్లరా. నిర్గమకాండము 4:22లో దేవుడు మోషేని కలుసుకొని నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి నా బిడ్డలు నా జనం తీసుకుంటారా అన్నప్పుడు ఆ వచనం ఆలోచిస్తే అప్పుడు నీవు ఫరోతో నిర్గమకాండం 4:22 ఇశ్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించడం నా కుమారుని పోనిమని నీకు ఆజ్ఞాపించున్నానని ఎవరంటారంటే ఈ మాటని దేవుడు మోషేతో ఇలా గమనం చెప్తారండి. ఫరోతో నువ్వేమనాలంటే ఇశ్రాయేలు నా కుమారుడు అన్నారండి. ఇశ్రాయేల్ అంటే ఎవరైనా ఎస్పెషల్లీ ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగం మొత్తం అంతటిని కూడా అందరినీ కలుపుకొని ప్రభువు ఒక జాతీయంగా ఒక రాజ్యం వాళ్ళందరినీ కలుపుకుంటూ ఆయన నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు అనడం జరిగిందని. ఎందుకంటే దేవుడు ప్రపంచంలో అన్ని జనాల్లో ఎంతమంది జాతులు ప్రాంతాల్లో ఉన్నా సరే దేవుడు మొదటగా ఎన్నుకుంది అబ్రహాంని. అబ్రహాం ద్వారా వచ్చిన సంతానంతా కూడా దేవుడు తన జనాంగానే చేసుకున్నాడు. మొదట అబ్రహాంని ఎన్నుకుని అబ్రహాం ద్వారా తన వాగ్దానాలు ఇచ్చి మనకు తెలిసిన సందర్భాలు ఇవన్నీ కూడా
అబ్రహాం నుండి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు ఇశ్రాయేలుగా దేవుడి పేరు మార్చాడు. యాకోబు నుంచి 12 మంది గోత్రాలు వచ్చారు. 12 గోత్రాల నుండి వాళ్ళందరూ సంతానం ఎదిగి వీళ్ళందరూ కూడా యాకోబు సంతానం అంతా కూడా ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. వీళ్ళందరినీ దేవుడు ఎప్పుడో ఏర్పరచుకున్నాడు. కాబట్టి అంటే దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టి ఆ విధానం బట్టి నా కుమారుడని ఇశ్రాయేల్ అంతా ఉద్దేశించి చెప్పడం జరిగిందండి. ఇశ్రాయేల్ అందరూ కూడా తన కుమారుడని చెప్పడం జరిగిందండి. కాబట్టి నా జ్యేష్ఠ కుమారుడు అనే పదం ఎందుకు రాయించబడింది మనం ఆలోచించగలిగితే ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టి. తనను మహిమపరచడానికి దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టి ఇశ్రాయేల్ని తన కుమారుడుగా దేవుడు పిలిపించడం జరిగిందండి. రైట్. తర్వాత మనం ఆలోచించగలిగితే మరొక సందర్భంలో దేవుని కుమారులు అని ఇశ్రాయేలు కూడా పిలువబడ్డారు. ఈ సందర్భం బట్టి జాగ్రత్త వినాలి. అబ్రహాము దేవుడికి ఇచ్చిన వాగ్దానం బట్టి తర్వాత వీరందరూ కూడా దేవుని కుమారుడు, ఇశ్రాయేలు జనం దేవుని కుమారుడు చెప్పడం జరిగింది. నా జ్యేష్ఠుడి పాపం చెప్పడం జరిగింది. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు అని అర్థం చెప్పడం జరిగింది దేవుడు. అయితే మరొక సందర్భంలో వీరందరూ నా పిల్లలు, ఇశ్రాయేలు అందరూ నా పిల్లలు చెప్పడం జరిగింది. ఎప్పుడు చెప్పడం జరిగిందంటే నిబంధన ఇచ్చిన తర్వాత చెప్పడం జరిగిందని. జాగ్రత్త వినాలి. వాస్తవం నిర్గమకాండం 4 నిబంధన రాలేదు. ఇంకా మోషే వీళ్ళని తీసుకొని పోలేదు. సేన పడుతుంది ద్వారా దేవుడు వారికి నిబంధన కూడా ఇంకా వాళ్ళకి ఇవ్వక ముందు జరిగిన మాట, ఇవ్వక ముందు కూడా నా కుమారుడు చెప్పడం జరిగింది ఇశ్రాయేలు. అయితే దేవుడు మోషేతో వాళ్ళందరినీ సీనాయి పర్వతం తీసుకొచ్చిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర వాళ్ళకి నిబంధన ఇవ్వడం జరుగుతుంది, ధర్మశాస్త్రం ఇవ్వడం జరుగుతుంది. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా మరొకసారి పిల్లలుగా పిలవబడ్డారు. ఇశ్రాయేలు నా పిల్లలు నా కుమారుడు పిలవబడ్డారు. దీన్ని బట్టి అంటే వాళ్ళకి ఇచ్చిన నిబంధన మరి ధర్మశాస్త్రం బట్టి. నిర్గమకాండం 19 అధ్యాయంకి వెళ్ళిపోతే నిర్గమకాండము 19 అధ్యాయంలో 6వ చదువుకుంటే 5వ చదువుకుందాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినట్లా మీరు సమస్త దేశ జనులు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. 6వ వచనం. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగా ఉందని చెప్పుము. చూడండి, నిబంధన ఇచ్చిన తర్వాత నిబంధన మనం నడిస్తే మీరు స్వకీయ సంపాదనతో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దేవుడు సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనంగాను ఉందురా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు ఉంటారట? తన నిబంధన అనుసరిస్తే దాని ప్రకారం వెళ్తే ఆ విధంగా ఉంటారట. జాగ్రత్త. అంటే నిబంధన బట్టి కూడా మళ్ళీ ఒకసారి ఇశ్రాయేలు దేవుని కుమారులకు వెళ్ళడం జరుగుతుంది. మీకు ఇంకా మనకు స్పష్టంగా క్లియర్ వెర్స్ మనకు రెఫరెన్స్ ఉంది, అది మనం ఆలోచిద్దాం. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము మొదటి రోజుకి వెళ్తే ద్వితీయోపదేశ కాండం అంటే ఆల్రెడీ సీనాయి నుండి బయలుదేరిన తర్వాత అరణ్యంలో మొదటి తరం అంతా నశించిపోయారు. రెండో తరం వచ్చింది. మళ్ళీ రెండోసారి వాళ్ళకి రెండోసారి ఉపదేశం చేస్తున్నాడు మోషే. దానికి ద్వితీయ ఉపదేశం అన్నారు. ఆ సందర్భంలో మళ్ళీ వాళ్ళకి కూడా ధర్మశాస్త్రం తిరిగి వివరించి చెప్పడం జరుగుతుంది. రెండోసారి చెప్పిన తర్వాత ఒక మాట ఏముంటుందంటేనండి, 14 చదువుకుంటే ద్వితీయోపదేశ కాండం 13 అధ్యాయం 14 చదువుకుంటే అక్కడ కూడా మీరు మీ దేవుడని యెహోవాకు బిడ్డలు గనుక అని పదం ఉంది. మీరు మీ దేవుడిని యెహోవాకు బిడ్డలు అంటే బిడ్డలు అంటే కుమారులు, పిల్లలు గనుక. ఎప్పుడు మంది పిల్లలు లేరు? పిల్లలు గనుక అన్నట్టు అర్థం ఏంటి? ఆల్రెడీ పిల్లలుగా ఉన్నారు. పిల్లల స్థాయి ఆల్రెడీ వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే నిబంధనను బట్టి. తర్వాత ద్వితీయోపదేశ కాండము 14:1 మరొకసారి దేవుని పిల్లలుగా నిరూపించబడ్డారు. ఎందుకు అంటే దేవుడు వారికి ఇచ్చిన నిబంధనను బట్టి. నిబంధన ఎవరు పాటించారు అందరూ కూడా దేవుని పిల్లలు అవుతారు, దేవుని కుమారులు అవుతారు. మలాకి గ్రంథంలో కూడా మనం చదువుకుంటే మలాకి గ్రంథంలో కూడా ఒక ప్రాముఖ్యమైన రెఫరెన్స్ ఉంది, మనకు తెలిసిన మాట. మనం ఒకసారి ఆలోచిద్దాం. మలాకి గ్రంథంలో ప్రవక్త మలాకి ఆయన ఏమంటాడంటే 2వ అధ్యాయం 10వ చదువుకుంటే మనకు అందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా,
ఇలాగుండగా ఒకరిలా ఒక ద్రోహం చేయొచ్చు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించున్నాము అంటారండి. మనకందరికి తండ్రి ఒక్కడే అంటున్నారండి ఇక్కడ. దేవుడు తండ్రి అయితే వీళ్ళందరి పిల్లలు. ఒక్కడే తండ్రి మనం సృష్టింపాడు కదా. అదేవిధంగా మన పితరులతో చేయబడిన నిబంధన మనం ఎందుకు త్రోహించున్నాం అంటాడు. అక్కడ మనకు ఒక్కడే తండ్రి అని చెప్తూ కిందన మరొకలో కింద ఏమంటారంటే నిబంధన పదం వాడారు. ఎందుకు వాడాడు? మనకి ఎందుకు వాడారంటే ఆ నిబంధన బట్టే వీళ్ళందరూ కూడా దేవుని పిల్లలే ఆ మాట వచ్చింది, అధికారం వచ్చిందండి. దేవుని కుమారుడు అవకాశం అధికారం ఏ విధంగా వచ్చిందంటే దేవుడు మనకి ఇచ్చిన నిబంధన బట్టి రైట్. ఇవన్నీ కూడా ప్రియులారా మనం చదువు, ఇవన్నీ కూడా పాత నిబంధనలో సందర్భాలు అండి. ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఒక 5 సందర్భాల్లో దేవుని కుమారులు ఎవరు మాట్లాడిందో మీకు అన్ని వివరించానండి. కొత్త నిబంధనలు కూడా మనం ఆలోచించగలిగి, కొత్త నిబంధనలు కూడా కొన్ని మాటలు ఉన్నాయి. అది ఎవరు రాయబడ్డావు కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. మొదటగా లోకసు వార్త 3:38 కలితే లోకసు వార్త 3:38 తిరిగేసినప్పుడు అక్కడ యోసేపు గురించిన వంశవల్ని చెప్తూ అంటే బ్యాక్కి అలా వెళ్తూ యోసేపు వాళ్ళ తండ్రి ఎవరు అలా వెనక్కి వెళ్తూ అలా చివరికొచ్చేసరికి ఆదం దగ్గరికి వచ్చినప్పుడు లోకసు వార్త 3:30 చదువుకుందాం ఒకసారి. 30 చదువుకుంటే కయీనాను ఎనోషుకును, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు చెప్పడం జరిగింది. చివరికి వచ్చేసరికి లోకసు వార్త 3:38లో ఏం చెప్పడిందంటే ఆదాము దేవుని కుమారుడు చెప్పడం జరిగింది. ఆదాము దేవుని కుమారుడు. ఆదామునికి దేవుని కుమారుడు అయ్యాడు ఎందుకంటే తన భౌతిక తండ్రి లేడు. ఆదం పుట్టింది తండ్రి వల్ల అయ్యాడు. యెహోవా ఆదం కొలిగిపడ్డాడు కాబట్టి ఆ విధంగా బట్టి తన తండ్రి ఎవరవుతాడు? దేవుడు అవ్వాలి. భౌతికంగా సృష్టించడు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరినీ మనం చూసుకుంటే ఆదం షేతుకు అన్నాడు, షేతు ఎనోషుకు అన్నాడు. మరి ఆదం ఎవరికి అన్నాడు? తండ్రికి అన్నాడు, దేవుడికి అన్నాడు. కాబట్టి ఆ విధానం బట్టి తను సృజించిన విధానం ఆదముకి భౌతిక తండ్రి లేకపోతే దేవుడు సృష్టించాడు కాబట్టి ఆదము దేవుని కుమారుడు పిలవబడ్డాడు. తర్వాత అపోస్తుల కార్యములు 17:28 చదువుకుంటే అపోస్తుల కార్యములు 17:28 చదువుకుంటే అక్కడ ఒక సందర్భంలో పౌలు గారు మాట్లాడుతూ 17:28 చదువుదాం. అప్పుడు 17:28 ఏదెన్సు వాళ్ళతో ఏదెన్సు నగర వాసులతో మాట్లాడుతూ మనం ఆయన బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు. 29 కాబట్టి మనము దేవుని సంతానమే ఉండి అన్నారన్న పౌలు. ఇక్కడ వాస్తవానికి సంఘం చెప్తున్న మాటలు కాదండి, అది అన్యజనులతో చెప్తున్న మాటలు. అంటే తనను కలుపుకుంటూ అన్యజనులందరినీ ఉద్దేశిస్తూ వాళ్ళందరినీ కలుపుకొని ఏమైనా మాట ఏంటంటే కాబట్టి మనము దేవుని సంతానమే ఉండి అని అన్నారండి. మనందరూ కూడా దేవుని సంతానమే అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అందరినీ కలుపుకొని దేవుడి సంతానం ఎలా చెప్పాడంటే పౌలు ఏ విధానం బట్టి అంటే సృష్టిలో ఏ మానవుడు పుట్టినా ఎవరు జన్మించినా సరే అది దేవుని వల్ల జన్మిస్తున్నాడు. ఎందుకంటే తల్లి గర్భంలో రూపొచ్చేసింది దేవుడే. వాళ్ళు స్వతహాగా వాళ్ళేమో ఒక రోబోటిక్లో వాళ్ళు ఎవరు జన్మించట్లేదండి. ఎందుకంటే ఒక భూమి మీద ఒక జన్మ జరగాలంటే అది దేవుడు జరిగించాలండి. దేవుడు సృష్టిస్తేనే, దేవుడు నిర్మిస్తేనే ఒక వ్యక్తి భూమి మీద పడతారండి. ఆ విధానం బట్టి అంటే వాస్తవం ఆ విధానం పోల్చుకుంటే దేవుడు మన సృష్టికర్త, మనం సృజించిన వాడు. ఆ విధానం బట్టి ఆ మాటను బట్టి పౌలు తమతో పాటు మిగతా సంపద అన్యజనులందరినీ కలుపుకొని నా దేవుడు సంతానమైన పంపం జరిగిందండి. అపోస్తల కార్యములు 17:29 ఈ మాట ఉంది. అపోస్తల కార్యములు 17:28-29 ఏముందంటే మనము దేవుని సంతానం అని చెప్పడం జరిగింది. ఏ విధానం బట్టి? దేవుడు అందరికి సృష్టికర్త కాబట్టి. దేవుడు అందరికి సృష్టికర్త కాబట్టి. తర్వాత యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. ఈ మాట మనం లాస్ట్లో ఆలోచిస్తాను. మరొక సందర్భంలో యోహాను సువార్త 1:12 చదువుకుంటే యోహాను సువార్త 1:12 ఇక్కడ తను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి
దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఆయన నామమున విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తుని ఎవరైతే బిలీవ్ చేస్తారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు ఈ అధికారము అనుగ్రహించబడుతుందట. ఎవరికి అనుగ్రహించబడుతుందంటే యేసుక్రీస్తుని ఎవరు విశ్వసిస్తారో అని గ్రంథం చెప్తుందండి. ఎవరైతే యేసు ప్రభువును విశ్వసిస్తారో, యేసు ప్రభువును విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలుగా పిలవబడతారని గ్రంథం స్పష్టంగా చెప్తుంది. యోహాను సువార్త 1:12. అప్పుడు వీళ్ళు కూడా దేవుని కుమారులు అవుతారట, దేవుని పిల్లలు అవుతారట. గలతీయులకు రాసిన పత్రిక 3:20 చదువుకుంటే, గలతీ ఉన్న సంఘానికి లేఖ రాస్తూ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 3:20 చదువుదాం. మీ యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులే ఉన్నారా అని ఇప్పుడు అన్నాడు ఈ మాట. వీళ్ళందరూ క్రీస్తు సంఘంగా ఏర్పడ్డారు కాబట్టి సంఘాన్ని ఉద్దేశిస్తూ మీరందరూ క్రీస్తు దేవుని కుమారులే ఉన్నారు అన్నారు. ఎప్పుడు ఉన్నారంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం వల్ల వీళ్ళు దేవుని కుమారులు అయ్యారంట. అంటే కొత్త నిబంధనలో విశ్వాసాలు కూడా దేవుని కుమారులుగా పిలువబడ్డారు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, మనము దేవుని పిల్లల్ని పిలవబడినట్లు పదం ఉందండి. మనము దేవుని పిల్లల్ని పిలవబడినట్లు, మనం దేవుని పిల్లల్ని పిలవబడినట్లు పదం ఉందండి. అక్కడ కూడా మనము అందరూ దేవుని పిల్లల్ని పదము చెప్పడం జరుగుతుందండి. మీరు మొదటి యోహాను పత్రికలో చదువుకుంటే దేవుని మూలంగా పుట్టిన వాడని పదం ఉందండి. మనలో కూడా దేవుని మూలంగా పుట్టిన వాళ్ళ పదం ఉందండి. మన దీని గురించి మనం లాస్ట్లో ఆలోచిద్దాం. ఇప్పుడు నేను చెప్పను, ఆఖరిలో మనం ఈ మాట గురించి ఆలోచిద్దాం. కాబట్టి కొత్త నిబంధనలో క్రైస్తవులందరూ కూడా దేవుని పిల్లలు అయ్యారు, దేవుని కుమారులు అయిన విషయం మనకు అర్థం అవ్వాలండి. క్లియర్గా ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా ఎక్కడైతే దేవుని కుమారుడు పాదం ఎక్కడైతే ఉంటుందో యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడిగా పిలవబడ్డాడు. యేసుక్రీస్తు కూడా ఇది కూడా ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 3:17 చదువుకుంటే అక్కడ కూడా మత్తయి సువార్త 3:17లో యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇచ్చి యోహానుతో బాప్తిస్మం పొందిన వెంటనే ఆకాశం నుంచి ఒక శబ్దం ద్వారా తండ్రి దేవుడు మాట్లాడుతూ, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను చెప్పడం జరుగుతుంది. మత్తయి సువార్త 3:17 చదువుకుందాం. మరి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్న ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఈయన ప్రియ కుమారుడు అని దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసును గురించి చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 3:17 ఉంటుందండి. బాప్తిస్మం పొందిన వెంటనే. రైట్. వీళ్ళందరూ కూడా దేవుని కుమారులుగా పిలవబడిన సందర్భాలు గ్రంథం అనుసరించి మొదటగా షేతు సంతానం దేవుని కుమారులుగా పిలవబడ్డారు. దేవుని వల్ల వారు చూపించిన భక్తిపూర్వక విధానం బట్టి దేవదూతలు కూడా దేవుని కుమారులుగా పిలవబడ్డారు. ఏ విధంగా అంటే వాళ్ళు సృష్టించబడిన వ్యక్తులు కాబట్టి, దేవుడు సృష్టించారు కాబట్టి దేవుని కుమారులుగా వాళ్ళు పిలవబడ్డారు. న్యాయాధిపతులు కూడా దేవుని కుమారులుగా పిలవబడ్డారు. దేవుని తరపున న్యాయం తీర్చబడారు కాబట్టి వారు కూడా దేవుని కుమారులుగా పిలవబడ్డారు. ఇశ్రాయేలుని దేవుడు నా కుమారుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే తను వాళ్ళు ప్రత్యేకపరుచుకున్నాడు. మిగతా అన్ని జనాంగాల్లో వాళ్ళు ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టి నా కుమారుడు చెప్పడం జరిగింది. తర్వాత నిబంధన బట్టి దేవుడు ధర్మశాస్త్రం విధానం బట్టి వాళ్ళు దేవుని కుమారులుగా పిలవబడ్డారు. కొత్త నిబంధనలో ఆదాము దేవుని కుమారుడుగా పిలవబడ్డాడు. ఎందుకంటే ఆదాము తండ్రి లేడు కాబట్టి, దేవుడు సృష్టించాడు కాబట్టి దేవుని కుమారుడుగా పిలవబడ్డాడు. తర్వాత మనం దేవుని సంతానం ఉన్న పదము పౌలు అన్యజనులను ఉద్దేశిస్తూ అందరూ చెప్పడం జరిగిందండి. ఏ విధాన్ని బట్టి అందరికి సృష్టికర్త ఒకడే, ముగ్గురు కాదు కాబట్టి మనందరూ దేవుని పిల్లలు చెప్పడం జరిగిందండి. యేసుక్రీస్తు వారు నన్ను ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అవుతారని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో గలతీ పత్రిక కూడా ఉంటుందండి. వీళ్ళందరూ దేవుని కుమారులు ఎప్పుడయ్యారంటే
యేసునందు విశ్వాసం ఉండడం వల్ల దేవుని కుమారులు అయ్యారు. యేసు ద్వారా కూడా ఈయన ప్రియ కుమారుడు చెప్పడం జరుగుతుంది, మరియు తన అద్వితీయ కుమారుడు చెప్పడం జరిగింది దేవుడు. ఏ విధానం బట్టి అంటే అది మనం ఆలోచిస్తాం. ఇవన్నీ కూడా బైబిల్ అంతట్లో దేవుని కుమారుడు పదం ఎక్కడైతే ఉందో అవన్నీ కూడా రాయబడిన సందర్భాలు. పిల్లలు మీకు అవన్నీ చూస్తే మీకు ఒక అవగాహన వస్తుందని, ఒక ఐడియా వస్తుందని. అయితే పిల్లలు మనం ఇవన్నీ ఆలోచించాం కదండి. ఇప్పుడు మనం ఇవన్నీ చదివేసి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ దావీదు సింహాసనం చెప్పడం జరిగింది. దాని గురించి మనం కొంచెం ఆలోచిద్దాం. ఆలోచించిన తర్వాత మనం ముందుకెళ్దాం. తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చినని దేవదూత చెప్పడం జరిగింది మరియమ్మ గారితో. ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ దేవుని కుమారుడు పిల్లవాసం చెప్పడం జరిగిందండి. అంటే ఇక్కడ దావీదు సింహాసనానికి ఆయన కుమారుడు పిలబడ్డానికి ఒక లింక్ అయితే ఉందని మనకు అర్థమైందండి. అయితే మనం పాత నిబంధనలు మనం ఆలోచించినప్పుడు పిల్లరా, మనకి నేను మీకు దేవుని రాజ్యము అనే పాట గురించి చెప్పడం జరిగింది. పూర్తిగా కాదు కానీ కొంతవరకు నేను చెప్పడం జరిగింది. దానికి భవిష్యత్తులో కొనసాగిస్తాను ఇంకా. అయితే అంశం చెప్పబడినప్పుడు పాత నిబంధనలో దేవుడు మొదటగా దేవుడు రాజే ఉన్నాడు. సహేలో దేవుడు రాజే ఉంటే పరలోకం ఉన్న దేవుడు నా రాజ్యము ఇక్కడే కాదు భూమి మీద కూడా నా రాజ్యం కొనసాగని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే దేవుడు సృష్టించింది ఎందుకంటే ఆయన రాజ్యంలో మనం ఉండాలి, ఆయన పరిపాలన అందరం ఉండాలి. అది ఆయన కోరిక, నిజమే. దేవుడు సృష్టించింది అదే కదండి. అయితే దేవుడు మరి భూమి మీద కూడా తన రాజ్యం పరిపాలించిన ఉద్దేశంతో మొదట అబ్రాహాముని ఏర్పరచుకొని, అబ్రాహాం ద్వారా వాళ్ళు సంతానం వస్తారు. వీళ్ళందరూ కూడా దేవుడు ఏర్పరచుకొని, వీళ్ళందరూ కూడా తర్వాత మోసే టైంకి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఐగుప్తులో బానిసలు ఉంటే వాళ్ళని విడిపించి వాళ్ళ నిబంధన ఇచ్చి, నిర్గమకం 25 నిబంధన వాళ్ళకి ఇచ్చి, మోసే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, మీ అందరూ నాకు యాజరూపమైన రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నానని చెప్పడం జరిగింది. మనం ఇందాక ఆలోచించాం. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా దేవునికి రాజ్యం వేయరండి. జాతి వినాలి. ఇశ్రాయేల్ అందరూ కూడా దేవునికి రాజ్యం అయ్యారండి. ఇశ్రాయేల్ అందరూ ఎప్పుడయ్యారు? మోషే ద్వారా ఎప్పుడైతే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారో అప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుడు తన ప్రజలుగా చేసుకున్నాడు. తన ప్రజలు తన రాజ్యంగా దేవుడు చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మోషే తాత యెహోషువ వచ్చాడు. అలా యెహోషువ నుంచి సమూయేలు వరకు ఇంచుమించు 16-15 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించారు. ఇశ్రాయేల్ రాజ్యాన్ని వాళ్ళు న్యాయాధిపతులకు వ్యవహరించారు. వాస్తవానికి వీళ్ళందరూ కూడా దేవుడే రాజు అయితే, ఎందుకంటే ఒక సందర్భంలో దేవుడే అంటాడు, వీళ్ళందరికీ దేవుడే రాజు అయితే వీళ్ళందరూ ఏమైందంటే, దేవుడు రాజు అయితే ఇశ్రాయేల్ ఆయన రాజ్యం, ఆయన ప్రజలైతే ఈయన రాజ్యాన్ని, అంటే మనం ఇశ్రాయేల్ రాజ్యాన్ని, అంటే దేవుడు తనకు రాజ్యాన్ని పరిపాలించిన ఎవరంటే మొదట మోషే నడిపిస్తే, మోషే తర్వాత యెహోషువ నుంచి న్యాయాధిపతులైన సమూయేలు వరకు 15 మంది న్యాయాధిపతులు వరకు ఇస్తే, సమూయేలు దగ్గరికి వచ్చేసరికి జనాలందరూ సమూయేలు దగ్గరికి వచ్చి, సమూయేలు గారు ఇంకా మేము సకల జనుల మర్యాద చెప్పడం మాకు ఒక రాజు కావాలి, అందరికీ రాజులు ఉన్నారు, మాకు కూడా ఒక రాజు కావాలని అన్నప్పుడు సమూయేలు బాధపడతాడు. తర్వాత యెహోవాకు మొరపెడుతూ ఇలా చెప్పిన తర్వాత ప్రభువే అంటాడు మొదటి సమూయేలు గ్రంథంలో, మనం అవన్నీ చదువుకోండి, ఇక్కడ టైం మనకి లాగ్ అయిపోతుంది కాబట్టి, వీళ్ళందరూ తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించుతారని దేవుడు అంటానండి. అంటే వాళ్ళందరినీ నడిపిస్తుంది, వాళ్ళందరికీ రాజుగా వ్యవహరిస్తుంది నేనే, అయినప్పుడు కూడా నన్నే వాళ్ళు విసర్జించారని, నన్ను విడిచిపెట్టారని దేవుడు చెప్పడం జరుగుతున్నాను. అంటే దేవుడు ఆత్మస్వరూపం కాబట్టి దేవుడు కనబడలేదు, కాకపోతే వాళ్ళందరికీ కనబడే రాజు కావాలి కోరుకున్నారండి జనులందరూ కూడా. అది వాళ్ళ యొక్క అవివేకం, వాళ్ళ యొక్క మూర్ఖత్వం. వాస్తవానికి ఐగుప్తు నుండి అరణ్యంలో కానీ ప్రతి సందర్భంలో కూడా దేవుడే నడిపిస్తారు వీళ్ళందరినీ కూడా. కానీ వాళ్ళు దేవుడిని అర్థం చేసుకోలేదు, దేవుడి శక్తి అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళకి మటుకు కంటిగా కనబడే రాజు కావాలని మొరపెట్టినప్పుడు అప్పుడు సమూయేలు ద్వారా తర్వాత సౌలేమో మొదటగా రాజుగా ఏర్పాటయ్యాడు ఇశ్రాయేల్ రాజ్యానికి. ఇశ్రాయేల్ రాజ్యం అంటే దేవుని రాజ్యం, దేవుని ప్రజలు, దేవుని జనాంగానికి ఎవరు రాజు అయ్యారంటే సౌలు రాజు అయ్యాడు. అయితే సౌలు చేసిన తప్పిదాల వల్ల దేవుడు సౌలుని రాజ్యాన్ని తొలగించేసి ఆ రాజ్యాన్ని ఎవరికి ఇచ్చారంటే దావీదు గారికి ఇచ్చారండి.
దావీదు గారికి ఇచ్చాడు. దావీదుకి ఇచ్చిన తర్వాత దావీదు దేవుని రాజ్యం చక్కగా పరిపాలించాడు, దేవుని జనాంగத்தை పరిపాలించాడు, దేవుని రాజ్యం విస్తరించాడు. దేవుడు యందు దావీదు చూపిన భయభక్తుల విధానం బట్టి దేవుడు దావీదుతో ప్రమాణం చేశాడండి, ఒక వాగ్దానం చేశాడండి. అది చాలా విలువైనది. ఇప్పుడు లోకోసువాదులు చదువుకున్న ఈ దేవదాన్న మాటలు దేవుని దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చిన పదం ఏదైతే ఉందో ఆ దానికి ఇప్పుడు మనం చదువుకోవడానికి సంబంధం ఉంది. దేవుడు దావీదుతో ఒక వాగ్దానం చేశాడండి. ఎక్కడ నుంచి మనం చదువుకుంటే మొదటి సమయంలో 2వ సమూయేలు గ్రంథము 7:14 చదువుకుంటే 2వ సమూయేలు గ్రంథము 7:14 చదువుకుంటే అక్కడ దేవుడు దావీదు గురించి చేసిన ఒక మాటని ఆలోచిద్దాం, దావీదు చేసిన ప్రమాణం గురించి ఆలోచిద్దాం. 7:14 13 చదువుదాం. 13:14 అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించును, అతని రాజ్య సింహాసనం నిలిచిగా స్థిరపరచుదును, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడే ఉండును అని చెప్పడం జరిగిందండి. 11 చదువుకుంటే 11, 12 చదువుకుంటే 11 కిందకు వస్తే నేను యెహోవాకు నేను తెలియజేసిన ఏమనగా నేను నీకు సంతానం కలుగజేయుదును. 12 నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పుత్రులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును, అతడు నామకరు మందిరం కట్టించుదును అని దేవుడు ఒక ప్రమాణం చేశాడండి దావీదుతో. దేవుడు ఏం చేశాడు, ఒక ప్రమాణం చేశాడండి దావీదుతో. దేవుడు చేసిన దీని ప్రమాణం అనొచ్చు, అది కూడా ఆలోచిస్తాం. మాట్లాడే నిబంధన అనొచ్చు, ప్రామిస్ అనొచ్చు, ప్రామిస్ అని కూడా అనొచ్చాను, వాగ్దానం కూడా అనొచ్చాను. 2 సమూయేలు 7:13-14. మొదట ఇదంతా ఒక రాజ్యం అయితే సౌలు తర్వాత సౌలు పరిపాలించాడు. సౌలు అవిధేయతను బట్టి సౌలు పక్కన దోసి సౌలు ప్లేస్ లో దావీదు దేవుడు కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టినప్పుడు కూడా రాజ్యం వెళ్తే దేవుడిది అవుతుంది. వీళ్ళు సామంతరాజు అనుకొచ్చారు, అంటే దేవుడు పరిపాలనలో వాళ్ళు పనిచేస్తున్న రాజులు తప్ప వాళ్ళకు సొంతంగా మిగతా రాజ్యాల్లో వాళ్ళు సొంతంగా చేసుకునే అధికారం లేదు. వాళ్ళకి సొంతంగా వాళ్ళు వివరించే తీరు వాళ్ళకి లేదండి. ఎందుకంటే రాజ్యం దేవుడిది, జనాలు దేవుడు కాబట్టి వీళ్ళందరూ కూడా అలాగే వ్యవహరించాలండి. వీళ్ళందరూ దేవుని ప్రజలు, నేను నాయకుడిగా ఉంటున్నాను, సర్వాధికారం దేవుడికని వాళ్ళు భావించి రాజ్యాధికారం చేయాలండి. దేవుడు దావీదు మెచ్చుకున్నాడు, ఎందుకంటే దావీదు తన ఇష్టానుసారం మనుషుడని దేవుడు దావీదు చెప్పడం జరిగింది. అయితే దావీదు తన భయభక్తులు బట్టి దేవుడు దావీదు ఏమన్నారంటే, ఇక నుంచి నీ సంతానం అంతా కూడా ఈ రాజ్యం స్థిరపరుస్తాను, ఆ వ్యక్తి నాకు ఒక మందిరం కడతాడు, నీకు కుమారు పోతాడు, ఆ వ్యక్తిని ఒక మందిరం కడతాడు, అతనికి రాజ్యసింహాసనం పూర్తిగా నిత్యంగా స్థిరపరుస్తున్నాను. అంటే నీ సంతానం అంతా కూడా నీ సంతానం వారే నా రాజ్యం పరిపాలిస్తారు, వాళ్ళకి సింహాసనం నిత్యంగా ఉంటుందని ప్రమాణం చేసినప్పుడు దేవుడు ఒక మాట అన్నది జరిగిందండి. 14 వచ్చిన ఏంటో మాట అంటే, నేను అతనికి తండ్రినే ఉందును, అతడు నాకు కుమారుడే ఉందని పడడం జరిగిందండి. దేవుడు అంటే మాట, నేను అతను తండ్రిగా ఉంటాను అన్నాడు. ఎవరు తండ్రిగా, ఎవరికి తండ్రిగా ఉంటారంటే, ఎవరైతే ఇది సింహాసనం అనుకుంటే సింహాసనం మీద నీ కుమారుడు అంటే నీ సంతతిని హెచ్చిస్తాను, వాళ్ళందరూ కూడా రాజ్యసింహాసనం నిరంతరం ఉంటది అని చెప్పినప్పుడు, ఎవరైతే సింహాసనం మీదకి వస్తాడో సింహాసనం మీద వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి నేను తండ్రి అవుతాను అన్నాడండి. నేను తండ్రి అవుతాను దేవుడు అన్నాడు. అతను నాకు కుమారుడు అవుతాడు చెప్పడం జరిగింది. సింహాన అధిష్ఠీసుడు కుమారుడు అవుతాడు, ఆ వ్యక్తికి దేవుడు తండ్రి అవుతాడు. వాస్తవానికి ఇది అందరూ కూడా సొలొమోను గురించి రాయబడిన మాట ఏమో అనుకున్నారు, కానీ ఇది 2 ప్రవచనాలుగా వాడబడింది. మొదట సొలొమోను గురించి వాడబడింది ఒక విధంగా. అతను కూడా మందిరం కట్టాడు, యెరూషలేములో గొప్ప మందిరం కట్టాడు భౌతికంగా, ఆ విధంగా అతనికి సరిపోతే మరొక సందర్భంలో యేసుక్రీస్తును ఉద్దేశించి రాయబడింది. ఇవి మనం ఆలోచిస్తున్నాం. తర్వాత దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను టైంలో ఏమైందంటే, సొలొమోను కూడా ఆయన తను బహుభార్యత్వం వలన
తర్వాత విగ్రహాలను తను వెళ్ళిపోవడం వలన జనుల మీద అధిక పన్నుల భారం మోపడం వలన వాళ్ళందరూ కూడా జనులు వాడిని తిరుగుబాటు చేసి సొలొమోను తొలగించాడు. సొలొమోను తొలగించిన తర్వాత అప్పుడు దేవుడు కూడా విసిగెత్తిపోయి రెండుగా చీలిపోయాడు. 10 గోత్రాలు 2 గోత్రాలు మొత్తం చీలిపోయిందండి. చీలిపోయిన తర్వాత ఈ 10 గోత్రాల వారికి యరొబాము రాజు అయితే, ఈ 2 గోత్రాల వారికి సొలొమోను కొడుకైన రెహబాము రాజు అయ్యారండి. తర్వాత మనం మొదటి రోజుల గ్రంథము, 2వ రోజుల గ్రంథము ఇవన్నీ కూడా మనం చదువుకుంటే మనకి ఇవన్నీ ఉంటాయండి పిల్లలు. మనం ఆల్రెడీ మీకు ఇంతకుముందు మనం అంటే వీటి గురించి మన పాఠం మనం నేర్చుకున్నాం. తర్వాత ఇశ్రాయేల్ రాజ్యము రెండుగా చీలిపోయిందండి. రెండుగా చీలిపోయిన తర్వాత ఇశ్రాయేల్ రాజ్యంగా ఏర్పడింది. తర్వాత యోధా రాజ్యంగా ఏర్పడింది. ఈ యోధా రాజ్యంలో వస్తే ఇంచుమించు ఒక 20 మంది పరిపాలించారు. 20 మందిలో ఒక స్త్రీ ఉంటారు, అతల్య అనే స్త్రీ ఉంటుంది. ఆవిడ తెప్పిస్తే 19 మంది రాజులు ఉంటే మగ పురుషులు. ఇశ్రాయేల్ రాజ్యంలో మొత్తం 19 పరిపాలించారు. వీరు అప్పుడు కూడా మరి దేవునికి విధేయంగా ఎవడు మరి ఇంకా జీవించలేదు. తర్వాత యోధా రాజ్యం 20 మంది పరిపాలిస్తే వీళ్ళు కూడా ఎవరు కూడా దావీదులాగా ఎవరు అంత పరిపాలించలేదు, అంత ఎదవగా ఎవరు పరిపాలించలేదు. మధ్యలో కొంతమంది హిజ్కియా కానీ, మరి కొంతమంది ఆసా కానీ, కొంతమంది భక్తులు కొంతవరకు పర్లేదు బాగానే ఉన్నారు. కానీ యోషియా కానీ, తర్వాత మిగతా ఎవరు కూడా ఇంకా వాళ్ళు తగిన స్థాయిలో వాళ్ళు జీవించలేదు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఈ రాజ్యం మీద హక్కుని దేవుడు ఏం చేస్తారంటే, ఇంకా మీరెవరికి కూడా ఇంకెవరు కూడా బోధిమైన రాజు ఉండడని ఒక చెప్పడం జరుగుతుందండి. యెహోవా అంటే యెహోయాకీను కొన్యా, నేను ఇక అన్ని వివరించే ప్రయత్నం చేయలేదు, మన సమయం తక్కువ ఉంది కాబట్టి. ఆ కొన్య దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏమంటారంటే, మనం ఆల్రెడీ ఎందుకు చెప్పిన కూడా మీకు చాలాసార్లు, కొన్య దగ్గరికి వస్తే దేవుడు ఏమంటారంటే, ఇక్కడ నుండి ఎవరు కూడా యోధాల రాజుగా ఉండడని చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలుని అశ్షూరుకి యోధాన్ని బహుమతి దేవుడు అప్పగించాడు. అప్పగించిన తర్వాత దేవుడు ఏం చేశారంటే, మరి సింహాసనం ఉంది కదా, ఆ రాజుగా పరిపాలించిన సింహాసనం ఏం చేశాడంటే దేవుడు భూమి మీద తీసి తిరిగి పరలోకంలో పెట్టాడండి. దేవుడు పరలోకంలో తన సింహాసనాన్ని అధిష్ఠించాడు. ముందు భూలోకంలో ఉండేది, తర్వాత తీసుకెళ్లి పరలోకంలో పెట్టాడు. సింహాసనం మారలేదు, స్థానం మారిందండి, ప్రదేశం మారింది. సింహాసనం అలాగా ఉంది, భూమి నుంచి పరలోకి వెళ్ళింది అంతే. వెళ్ళిన తర్వాత మరి ఇది మనకు వాగ్దానమే. మరి దేవుడు అయితే వాగ్దానం చేశాడు దావీదుతో, ఏంటిని, నీకు కుమారుడు పుడతాడు, ఆ వ్యక్తి సింహాసనం నిరంతరం ఉంటుంది, దేవుడు అయితే వాగ్దానం చేశాడు. మరి సింహాసనం పూర్తిగా తొలగించుతా ఉంటే మాట వ్యర్థం అయిపోతుంది. దేవుడు ఎప్పుడు మాట తప్పనివాడు. దేవుడు ఎప్పుడు మాటని ఇచ్చిన వాగ్దానాన్ని వెనక్కి తీసుకున్న వ్యక్తి అయితే కాదు. అయితే తర్వాత మనం ఆలోచించగలిగితే దేవుడు ప్రవక్తల ద్వారా ఏం చెప్పారంటే, భవిష్యత్తులో ఒక రాజ్యం రాబోతుంది అని చెప్పడం జరిగింది. యెషయా గ్రంథంలో కానీ, దానియేలు గ్రంథంలో కానీ మనం అవన్నీ మనం వివరించే ప్రయత్నం చేయను. భవిష్యత్తులో ఒక రాజ్యం రాబోతుంది, ఈ రాజ్యానికి ఒక రాజు ఏర్పాటు చేయబడతాడు. వచ్చిన వ్యక్తి దావీదు చిగురులో పొరపడతాడు, దావీదు చిగురు నుండి వస్తాడు. ఆ వ్యక్తి యెహెజ్కేలు గ్రంథం అయితే దావీదే వాళ్ళకి రాజుగా వస్తాడని చెప్పడం జరుగుతుంది. యేసుక్రీస్తు వారిని ఉద్దేశించే దావీదు చెప్పడం జరుగుతుంది యెహెజ్కేలు గ్రంథంలో అయితే. మరి అన్ని వచ్చే వివరించాను, టైం అయిపోతున్నాను. అలా చెప్పిన తర్వాత అంటే మరొక రాజ్యం వస్తుందన్న విషయం వాళ్ళకి అర్థమైంది, భక్తులకు అర్థమైంది. యెషయా గ్రంథం ద్వారా మనకు కొన్ని ప్రవచనాల ద్వారా వాళ్ళకి ఏమర్థమైందంటే, మరొక రాజ్యం వస్తున్న విషయం మనకు అర్థమైంది. ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి దావీదే అయిన యోధా గోత్రం వ్యక్తి వస్తున్న విషయం అర్థమైంది. అయితే వచ్చిన వ్యక్తి ఎవరైతే వస్తాడో ఆ వ్యక్తి ఆ రాజ్యం పరిపాలన విషయం వాళ్ళకి అందరికీ కూడా ప్రవక్తలు రాశారు. అప్పుడు జనానికి నాకు అర్థమైంది, ఒక రాజు వస్తాడు, చల్లకి వెళ్ళిపోయిన తర్వాత వీరందరూ కూడా ఆ రాజు గురించి వెయిట్ చేయడం స్టార్ట్ చేశారండి. ఆ రాజుని ఏమన్నారంటే మెస్సియా అన్నారండి. మెస్సియా వస్తాడు. వీరందరూ చల్లకి వెళ్ళిన తర్వాత ఇంచుమించు క్రీస్తు పూర్వం అంటే 586 598 అప్పుడు ఇంచుమించు ఫస్ట్ ఇశ్రాయేల్ ముందు వెళ్ళిపోయారండి. 800 క్రీస్తు 800లో ఆ టైంలో ఇశ్రాయేల్ ముందు చల్లకి వెళ్ళిపోయారు. తర్వాత యోధా వారు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిపోయిన 150 సంవత్సరాలకి యోధా వారు చల్లకి వెళ్ళిపోయారు. ఆఖరి అందరికీ చల్లకి వెళ్ళిపోయారు. ఇంచుమించు 607 సంవత్సరాలు వాళ్ళు చల్ల బానిసగా ఉన్నారు. ఇంకా వాళ్ళకి పూర్తిగా ఒక సొంత రాజ్యం లేదు.
అలా అయిపోవడం కారణం ఏంటంటే వీళ్ళకి అవిధేయత, వీళ్ళు తిరగబడడం, ఇవన్నీ కారణాలు. దేవుడే జరగని చెప్పారు. అయితే మనం ఎంత చదువుకున్నట్టు ఇంకా భవిష్యత్తులో ఇంకా రాజ్యం రాబోతుంది, మళ్ళీ నిబంధన మరొక స్టార్ట్ అవబోతుందని ఇరిమి ప్రవక్త ఒక మాట చెప్పడం జరిగిందండి. ఉదాహరణకి ఇరిమి గ్రంథము 31 అధ్యాయము 34 చదువుకుంటే, ఇరిమి గ్రంథము 31 అధ్యాయము 31 అధ్యాయం చదువుకుంటే అంతా కూడా క్రొత్త నిబంధన సంబంధించి రాయబడిన మాట్లాడండి. ఇరిమి గ్రంథము 31 మనం చదువుకుంటే అక్కడ 31 అధ్యాయము 34, 30 చదువుకుంటే అక్కడ నేను వారికి దేవుడిని ఎందును, చూడండి మనకు తెలిసిన మాట 31 చదువుకుంది. 31 నుంచి, ఇదిగో నేను యెషయావాదం ఏదో కొత్త నిబంధన చేయ దినములు వచ్చినవి, ఇది యెహోవా వాక్కు. ఆయన ఐగుప్తు నుండి వారిని రప్పించడానికి నేను వారిని చేయబడుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పిలుపునైన వారు ఆ నిబంధన భంగం చేసుకునేది, ఇది యెహోవా వాక్కు. అంటే పితరులతో ఒక నిబంధన చేశారు, ధర్మశాస్త్రం పాత నిబంధన మనకు తెలుసు. ఇప్పుడు చేయబోతున్న నిబంధన అటువంటిది కాదు చెప్పడం జరుగుతుంది దేవుడు. చెప్పిన తర్వాత 33, ఆ దినం తర్వాత నేను ఇశ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ చేయబడిన నిబంధన ఇదే, వారి మనసుల్లో నా ధర్మం మీద ఉంచేదను, వారి హృదయంలో వారు రాసేదను, ఇది యెహోవాకు ఇదే. ఇక రాబోతున్న నిబంధన అనేది డైరెక్ట్ గా వాళ్ళ బుక్ మీద ఉంటుందో వాళ్ళ హృదయంలో రాయబడుతుందని చెప్పడం జరిగింది. పూర్తి వివరించిన కాబట్టి 34లో, అప్పుడు కూడా నేను వారికి దేవుడిని ఉందను, వారు నాకు జనులే ఉందని చెప్పడం జరుగుతాను. కొత్త నిబంధన రాబోతుంది, వచ్చిన తర్వాత కూడా నేను ఎవరైతే ఆ నిబంధనలు వస్తారో వారు నేను దేవుణ్ణి ఉందని తండ్రి చెప్పడం జరిగిందండి. దేవుణ్ణి ఉందును చెప్పిన తర్వాత 30 చదువుకుంటే, పగటి వెలుగుకే సూర్యుని, రాత్రి వెలుగుకి చంద్రాక్షి నియమించబోను, దాని తరంగంలో కోసిన సముద్రం రేపువాడునగు యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. అంటే తను తాను గొప్పదనంగా చెప్తూ తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు. 30 చదువుకుంటే, ఆ నియమంలో నా సన్నిధి ఉండకుండా పోయినడలా ఇశ్రాయేలు సంతతి వారు నాకు ఎనడను, నా సన్నిధి ఎన్నడను జనముగా ఉండకపోవును, ఇది యెహోవా. ఆఖరికి ఏం చెప్పారంటే అది ఖచ్చితంగా జరగబోతుంది, ఆ మాట తప్పదు, అది ఖచ్చితంగా జరగవలసింది అని చెప్పిన తర్వాత కొత్త నిబంధన వస్తుంది, మరొక కొత్త రాజ్యం వస్తుందని దాని గ్రంథం ఉంటుందని. అంటే మరొక కొత్తగా ఏర్పడుతుంది. అంటే ముందున్న నిబంధన మరి ఉండదు, ముందున్న రాజ్యంలో మరి ఉండదు. అప్పుడు రాజ్యంలో ఇప్పుడున్న రాజ్యం ఇది భౌతిక రాజ్యం, ఇప్పుడు ఆత్మ సంబంధ రాజ్యం రాబోతుంది. మరి దానికి ఆత్మ సంబంధం పరిపాలించే నాయకుడు వస్తాడని చెప్పబోతుంది గ్రంథం చెప్పింది. మన ఆత్మ సంబంధం ఒక చట్టం వస్తుంది చెప్పబడింది. పాత నిబంధన అంతా కూడా మనకు తెలుసు. పాత నిబంధన అంటే యేసు రాకముందు ఏముండదంటే భౌతిక రాజ్యం ఉండేది. భౌతిక రాజ్యం అంటే ఇశ్రాయేలు, భౌతిక చట్టం ఉంది, ధర్మశాస్త్రము, భౌతిక రాజు ఉండేవాడు. భౌతిక అంటే వీళ్ళందరూ మనిషి కనబడేవారు, భౌతిక రాజు ఉండేవారు. తర్వాత భౌతిక స్థలం ఉండేది, పరిపాలించే స్థలం ఉండేది. ఇవన్నీ ఇప్పుడు యేసు రాకముందు రాజ్యం ఉండేది, ఇశ్రాయేలు జనాంగం భౌతిక రాజ్యంగా ఉండేవారు. వాళ్ళ చట్టం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, రాజులు ఉండేవారు. భౌతికంగా కంటి కనబడే రాజు ఉండేవారు. భౌతిక స్థలం అంటే యెరూషలేము ఉండేది. యెరూషలేము కేంద్రంగా రాజుకు పరిపాలించాడు. అయితే కొత్త నిబంధనలు ఏమవుతుందంటే ఆత్మ సంబంధ రాజ్యం వస్తుంది, ఆత్మ సంబంధ రాజ్యం రాబోతుంది, ఆత్మ సంబంధ చట్టం వస్తుంది. ఇదంతా కూడా ఆత్మ సంబంధమైందే. రాజు రాబడుతున్నాడు, ఆత్మ సంబంధ రాజు రాబడుతున్నాడు. ఆత్మీయ మందిరం చూసారా? ఆత్మ సంబంధ రాజ్యం అంటే ఇప్పుడు కేవలం ఇది కేవలం ఇశ్రాయేల్ జనాంగం మాత్రమే. ఇది కేవలం ఇశ్రాయేల్ మాత్రమే, వేరే వాళ్ళు ఇంకొకరు ఎంటర్ అవడం లేదని. అంటే సున్నత పొందిన ప్రజలు మాత్రమే ఇవన్నీ కూడా. తర్వాత భవిష్యత్తు రాబోయే రాజ్యంలో ఇది ఇశ్రాయేల్ మాత్రం కాదు, ఇది అందరికి సంబంధించి, ప్రతి ఒక్కరికి సంబంధించి. గలతీ రాసిన పత్రిక 6:15-16 చదువుకుంటే అక్కడ గలతీ రాసిన పత్రిక 6:15-16 చదువుకుంటే పౌలు గారు అంటున్నమాట ఒకసారి ఆలోచిద్దాం. పాత నిబంధనలో సున్నత పొందిన వారు మాత్రం ఇశ్రాయేలుగా పిలవబడతారు, వాళ్ళకి మాత్రమే వాళ్ళకి
ఆ సింహాసనము ఆ చట్టం అని ఉండేది. అయితే గలతీ పత్రిక 6:15-16 చదువుకుంటే అక్కడ ఏమంటారంటే పౌలు, కొత్త సృష్టి పొందుటే గాని సున్నతి పొందుటది ఏమీ లేదు, పొందకూడనిది ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానం కృపయు కలుగును గాక చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఒక పదం వాడారండి. ఏంట పదం అంటే దేవుని ఇశ్రాయేలు. దేవుని ఇశ్రాయేలు. దేవుని ఇశ్రాయేలు. ఎవరి దేవుని ఇశ్రాయేలు? ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రాముఖ్యత ఉండదు, కరెక్టే. ఎంతవరకు నిబంధన వరకు వాళ్ళందరూ కూడా ప్రాముఖ్యంగా పిలవబడ్డారు. దేవుడే హెచ్చించాడు. నా ప్రియ కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు హెచ్చించాడు. దేవుని పిల్లలు పిలవబడ్డారు. గొప్ప ఆధిక్యత ఉండేది. తర్వాత భవిష్యత్తులో మరి ఇంకా ఆధిక్యత మరి వీరికి మాత్రమే ఉండదండి, ఇది అందరికీ చేయబడుతుంది. అందుకే వాళ్ళు ఎలా పిలవడంటే ఆత్మ సంబంధమైన దేవుని ఇశ్రాయేల్ని పిలవబడ్డారు. ఆత్మ సంబంధం దేవుని ఇశ్రాయేల్. ఈ ఇశ్రాయేల్ జనాంగం కేవలం ఇశ్రాయేల్ సంతతి మాత్రమే కాదు, ప్రతి ఒక్క జనాంగం కూడా దీంట్లో కలుస్తారు చెప్పడం జరుగుతుంది. అందుకే యోహాను సువార్తలో మనం చదువుకుంటే యోహాను సువార్త 10:16 చదువుకున్నప్పుడు ఒక సందర్భంలో నేను గొర్రెలు కాపని అని చెప్పు అలా వివరిస్తున్నప్పుడు యోహాను సువార్త 10:16 చదువుకుంటే అక్కడ ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను, అవి నా స్వరం వినను, అప్పుడు మంద ఒకటి గొర్రెలు కాపరి ఒకటి అగును. వేరే దొడ్డి అర్థం ఏంటంటే అది అనిజను ఉద్దేశించి చెప్పబడుతున్న మాట. అంటే భవిష్యత్తులో అందరూ ఏకమవుతారు, అన్యులు ఏకమవుతారు, ఇశ్రాయేలు ఏకమవుతారు. ఇద్దరు ఏకమై ఒక రాజ్యంగా ఏర్పడతారు. ఆ రాజ్యము దేవుని రాజ్యంగా పిలబడుతుంది, ఆత్మసముద్ర రాజ్యంగా పిలబడుతుంది. మరొక మాటలో క్రీస్తు సంఘంగా పిలబడుతుంది. ఆ రాజ్యంగా రాజు ఎవరంటే యేసుక్రీస్తు వారు. మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి ఒక చట్టం ఏర్పడుతుంది. ఏటో చట్టం అంటే కొత్త నిబంధన చట్టం. కొత్త నిబంధన చట్టం, రైట్. కాబట్టి నేను తండ్రి కుమారుడు అని ఇందా చదువుకున్నాను 2 సమూయేలు గ్రంథం 7:14లో. తండ్రి కుమారుడు ఏంటి అర్థం ఏంటంటే ఎవరైతే సింహాన్ని అధిష్ఠిస్తాడో అప్పుడు ఆ వ్యక్తికి దేవుడు ఏమవుతాడంటే దేవుడు తండ్రి అవుతాడు, అధిష్ఠించిన వ్యక్తి కుమారుడు అవుతాడు. అయితే ఇక్కడ చెప్పబడిన మాట దేవుడు ఎస్పెషలీ ప్రవచనం అనుకుంటే ఇది యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ప్రవచనము. 89 కీర్తన చదువుకుంటే 89 కీర్తన 20 చదువుకుంటే 89 కీర్తన అనేది దాంట్లో యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాలు ఉంటాయి. దాంట్లో 89 కీర్తన చదువుకున్నప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడుతూ 20 చదువుకుందాం. 89:20లో కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారుగా చేయుదును, బూడలో అతని అత్యున్నతంగా ఉంచదును, నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనికి స్థిరముగా ఉండును. నా నిబంధన అన్నారు, మళ్ళీ అది గుర్తుపెట్టుకుని నా నిబంధన అని. అది ఎస్పెషల్లీ దేవుడు తండ్రి అయిన దేవుడు దావీదుతో చేసిన వాగ్దానం అని. ఆ సింహాసనం నిరంతరం ఉంటుంది, రాబోతుంది. తర్వాత 34 ఏమంటారంటే నా నిబంధనను అన్నారండి. నా నిబంధన దేవుడు దావీదుతో చేసింది నిబంధన చెప్పడం జరిగింది. నా నిబంధన నేను రద్దుపరచను అన్నారండి. నా పెదల గుండా వెళ్ళిన బయలు మాట నేను మార్చను అన్నారండి. 35 అతని సంతానము శాశ్వతంగా ఉంటుందని చెప్పడం జరిగిందండి. అతని సంతానం శాశ్వతంగా ఉంటారు, పరిపాలిస్తారు చెప్పడం జరిగిందండి. మరి శాశ్వతంగా ఉంటాడన్న మాట ఎవరికి వర్తించబడుతుంది? అది మనిషికి వర్తించబడుతుంది కదండి. మనిషి కొంతకాలం పరిపాలిస్తాడు, మనిషి కొంతకాలం భూమి మీద ఉంటుంది, తర్వాత మనిషి చనిపోతాడు. మరి శాస్త్రంగా ఉన్న పదము ఎవరికి వాడబడుతుంది? అది బహుశా అది దేవుడికే మనం తిరిగి వాడబడాలండి. మీకు అర్థమవుతుందా? తిరిగి ఆయనగా వాడబడాలి. కాబట్టి 37 చదువుకుంటే నా పరిశుద్ధతో నేను ప్రమాణం చేసి తిని, నా పరిశుద్ధతో మళ్ళీ ప్రమాణం అన్నాడు దేవుడు. దేవుడు దాన్ని ప్రమాణం చెప్పలేదు, ప్రమాణం చేశాను అన్నారండి. ప్రమాణం చేశాను అంటున్నాడు. అయితే ఇవన్నీ మనం చదువుకుంటే మనకి ఏం అర్థమవుతుందంటే, ఈ విధానం బట్టి మనకి ఏమవుతుందంటే పాత నిబంధనలో ఒక రాజ్యం రాబోతుందని చెప్పడం జరిగింది. ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడు వ్యక్తి అవసరం చెప్పడం జరిగింది. ఉదాహరణకి మీకా సువార్త 5వ అధ్యాయం 2వ చదువుకుంటే మీకా గ్రంథము 5:2 చదువుకుంటే అక్కడ కూడా ఇశ్రాయేలు పరిపాలించేవాడు అని పదం ఉంటుందండి. మీకా గ్రంథం 5:2లో ఏముంటుందంటే, బెత్లెహేము ఎఫ్రతా యూదా కుటుంబం నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు
నీలో నుండి పురాతన కాలం మొదలుకొను శాతకాలం ఆయన ప్రత్యక్షం వస్తుండను. అంటే నీలో నుండి వస్తాడు యోధ పెద్ద ప్రాంతం నుంచి. ఆయన వచ్చిన పని ఏంటంటే ఆయన ఇస్రాయేల్ని ఏలబోతాడు. వీరు ఇస్రాయేల్ అంటే భౌతిక ఇస్రాయేల్ కాదని మేము ఎందుకు ఆలోచించాం. వీళ్ళ ఆత్మ సంబంధం ఇస్రాయేల్ ఏలబడతాడు. వాళ్ళందరూ దేవుడు ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి ఏలుతాడు పదం అందాను, ఏలుతాడు. రైట్. అయితే తర్వాత సంగతి ఏమైందంటే పిల్లగా, ఇదే మాటని ఈ లోకసోత మొదటి చదివాం. ఆ దేవదత్త ఏమో తండ్రి దాల్సం ఆయనకి ఇచ్చిన చెప్పడం జరిగింది. అయితే పాత నిబంధనలో అంటే యేసు వచ్చిన టైంకి భక్తులందరూ కూడా ఏం చేశారంటే, ఈయన వస్తాడు ఎవరంటే మాకు మెస్సియా వస్తాడని వాళ్ళందరికీ ఒక మాట అయితే వాళ్ళకి తెలిసిపోయిందండి. అంటే వాళ్ళందరూ ఏం గ్రహిస్తారంటే, యేసుతో వస్తాడు, మెస్సియా అనే వ్యక్తి వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, మాకు రాజుగా ఉంటాడు, మాకు అప్పుడు బానిసత్వం వదిలిపోద్దని వీరందరూ కూడా భౌతికంగా ఆలోచించడం స్టార్ట్ చేశారు. మన ఉదాహరణ చదువుకుంటే యోహాను సువార్త 4:20 చదువుకుంటే యోహాను సువార్త 4:20లోని అక్కడ సమరస్తియు యేసుక్రీస్తు ఒక మాట ఏముంటుందంటే యోహాను సువార్త 4:25 చదువుకుంటే 25లో ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చాడని నేను ఎరుగుదును అన్నారండి. క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చి మేము ఎరుగుదామని ఆ స్త్రీ అక్కడ అనడం జరుగుతుందండి. ఈవిడ కాదు, చాలా సందర్భాల్లో యోహాను సువార్త 1:41-42 చదువుకుంటే యోహాను సువార్త 1:41-42 అక్కడ కూడా ఇతను మొదట తన సహోదరుని సీమోను చూచి మేము మెస్సియాను కొనుక్కుంటే అని అతను చెప్పి 42 యేసునందుకు అతను తోడుగా వచ్చి మెస్సియా మాటకు అభిషేక్తుని అర్థము. యేసు అతను చూచి నీవు యోహానుకుమైన ఈ సీమోను నీవు కేఫా అనబడదు అక్కడ ఉంటుంది సందర్భం. అంటే మనకేం అర్థమవుతుందంటే, యేసు భూమికి పుట్టినప్పుడు ఆయనకి యేసు పేరు పెడితే దోష చెప్పింది. యేసు పదంగా అర్థం రక్షకుడు. ఆయన ఎప్పుడే క్రీస్తుగా పిలబడలేదు. జాతి వినాలి. యేసుక్రీస్తు భూమికి పుట్టినప్పుడు ఆయన మొదట యేసుగానే పిలబడ్డాడు. అంటే అక్కడ క్రీస్తు అంటే అదొక పేరు సంబంధించింది కాదండి. క్రీస్తు అంటే అభిషేక్తుడు అని అర్థం. క్రీస్తు అంటే మెస్సియా అని అర్థం. వాళ్ళందరూ కూడా వస్తున్న వ్యక్తిని మెస్సియా పిలవడం జరిగిందని. అదొక నామకరణం. అయితే పాత నిబంధనలోని రాయబడిన ప్రవచనాలు బట్టి, రాయబడిన మాటలు బట్టి వాళ్ళందరూ కూడా మాకు భవిష్యత్తులో మెస్సియా రాబోతాడు అని చెప్పడం అలా వస్తూ అందరికీ ఆ విషయం ప్రతి ఒక్క జనానికి తెలిసిపోయింది. తెలుసు మాకు రాజు వస్తాడు, ఆ వ్యక్తిని మెస్సియా అని అంటారు, క్రీస్తు అని అంటారు. ఆ వ్యక్తి పేరు కదా, అంటే అతను పరిపాలన పేరుగా పిలబడింది, పేరుగా నామకరణం చేశారు క్రీస్తు అని. క్రీస్తు వస్తాడు, క్రీస్తు మెరుసు వస్తాడు అని అందరూ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ మనం చదువుకుంటే యోహాను సువార్తలో మేము మెస్సియాని కనుగొంటామని వీళ్ళు అంటారు. అంటే మనకి వాళ్ళందరికీ ఒక అవగాహన ఏముందంటే మాకు క్రీస్తు వస్తాడు, మెస్సియా వస్తాడు, వాళ్ళకు ఒక అవగాహన అయితే అందరికీ ఉందండి. అయితే వాళ్ళు యూదులందరూ ఏం గ్రహించారంటే మాకు భౌతిక రాజ్యం, వాళ్ళు ఇంకా ఆ ఆలోచన భౌతికంగా ఉండిపోయాడు. యెరూషలేము వస్తాడు, యెరూషలేము వచ్చి ఆయన దావీదులాగా మంచి బలశాలిగా ఉంటాడు, అందరినీ శత్రువులను వెళ్ళగొడతాడు, శత్రువులను నిర్మూలిస్తాడు. తద్వారా అందరూ కూడా మాకు మళ్ళీ ఇంతకు ముందులాగా యెరూషలేము పాలన వస్తుంది, పూర్వము దావీదు సొలొమోను పరిపాలించిన పాలన అలా వస్తుందేమో ఆ భౌతికంగా ఆలోచించడం స్టార్ట్ చేశారు. అందుకు విరుద్ధంగా యేసు భూమి మీదకి వచ్చారు, ఆయన పరిచయం చేస్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా ఈ విధంగా అటువంటి రాజుగా ఆ విధంగా తల మీద ఈయనకి లేవు. ఇవి చూసిన తర్వాత వీళ్ళంతా కూడా ఇదేంటి చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. రాబోతున్న రాజు ఈయన కాదని వీళ్ళంతా కన్ఫ్యూజ్ అయ్యారు. ఆఖరికి బాప్తిస్మం యోహాను కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. తన జైలు ఉన్నప్పుడు తన అనుచరులతో పంపిస్తారు, రాబోడు నీవో కాదా చెప్పుని అక్కడ సందేహం వ్యక్తపరుస్తారు. ఈయన మాటలు వేరే, ఈయన ఆధ్యాత్మిక త్రోవలో ఆయన మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇక్కడ అసలు రాజ్యం రోమన్స్ జయించాలంటే చాలా బలంగా ఉండాలి. వీళ్ళందరూ కూడా భౌతికంగా ఆలోచిస్తున్నారు. ఈయన వచ్చిన ఆత్మ సంబంధ మాటలన్నీ ఈయన ఒక స్పిరిచువల్ వేలు ఈయన వెళ్తున్నాడు. వీళ్ళు ఎవరికి అర్థం అవట్లేదు. అయితే వాళ్ళకి కావాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు ఆనాడు మాట్లాడే విషయం అది కేవలము ఆత్మ సంబంధం తప్ప భౌతిక సంబంధం విషయం కాదనే విషయము వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మరి ఈ వ్యక్తి అతనుకు కుమారుడు అవుతాడు అనే పదం ఏదైతే ఉందో అది ఎప్పుడు నెరవేరింది మనం ఆలోచించగలిగితే, అంటే మీకు విషయం ఏమర్థమవుతుందంటే, దేవుని కుమారుడు అంటే వాళ్ళకి ఇప్పుడు ఎలా అర్థమైందంటే, ఇస్రాయేలీయులందరూ కూడా మెస్సియా అనే వ్యక్తి వస్తాడనే విషయం అర్థమైంది. దేవుని కుమారుడు అంటే వాళ్ళకి ఎలా అర్థమైందంటే,
దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలు పరిపాలించే రాజు అని వాళ్ళకి ఆ మైండ్లో అవి ఊహించుకున్నారంట. అంటే దేవుడు ఎవరైనా సింహాసనం కూర్చోబెడతాడో తన కుమారుడు అన్నారు కదండి. అంటే సింహాసనం ఎవరితో వస్తాడో వాళ్ళందరూ కూడా దేవుని కుమారుడు వాళ్ళకి విషయం అర్థమైంది. రెండోది ఏంటంటే దేవుని కుమారుడు అంటే వాళ్ళ తీరి ప్రకారం వాళ్ళు నేర్చుకున్న ప్రవచనాలు బట్టి గ్రంథం బట్టి వాళ్ళకి ఆ ఉద్దేశం ఏంటంటే దేవుని కుమారుడు అర్థం ఏంటంటే సింహాసనం అధిష్ఠిస్తారు కాబట్టి ఇశ్రాయేలు పరిపాలించే రాజుని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇదే మాట యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఫిలిప్పు ఉద్దేశించి నతనయేలు మొదటి అధ్యాయం 49 చదువుకుంటే నతనయేలేమో యేసుక్రీస్తుని చూసిన తర్వాత యేసుతో అంటారు మాట్లాడిన బోధ కూడా నీవు దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజు అన్నారండి. ఇక్కడ దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజు అని ఎవరు అన్నారంటే నతనయేలు అంటాడు. ఎవరిని ఉద్దేశించి? ప్రభువుని ఉద్దేశించి. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారంటే నువ్వు నిజమైన ఇశ్రాయేలు అని చెప్పడం జరిగిందని. అంటే నిజమైన ఇశ్రాయేలు ఎలా విశ్వసించాలంటే దేవుని కుమారుడు అంటే ఆయన పరిపాలకుడు అని అర్థం చేసుకోవాలి. దేవుని కుమారుడు అంటే ఆయన పరిపాలించుకునే విషయం మనకు అర్థం అవ్వాలి. పరిపాలకుడు అంటే లేకపోతే ప్రభువు అని అర్థం చేసుకోవాలి. అయితే విచిత్రంగా ఏంటంటే ఇక్కడ యేసు భూమి మీదకి వచ్చి పరిచయం చేసిన తర్వాత ఆయన ప్రవచనం ప్రకారం ఆయన శిలువ మంద పొందిన తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరూ ఇదేంటి ఇలాగైంది, రాజుగా ఉంటానని దేవుడు ప్రవచనం చెప్పాడు కదా, ఆయన నిరంతరం రాజు కూడా దేవుడు చెప్పాడు కదా, ఆయన చనిపోవడం ఆ సందేశం క్రమంలో ఆయన చనిపోయిన తర్వాత యేసు పరలోకంకి వెళ్ళిపోయారు. పరలోకం తెలిపిన తర్వాత అండి అప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిన తర్వాత సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడిన తర్వాత మనం అపోస్తలుల తిరిగేసినప్పుడు అపోస్తలుల 2వ అధ్యాయంలో అక్కడ ఏముంటుందంటే పేతురు గారు ప్రసంగం చేస్తే పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చదువుకుంటే 2వ అధ్యాయము 22వ వచనం నుంచి ఇశ్రాయేలుతో పేతురు గారు మాట్లాడుతూ 23 చదువుకుంటే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితరి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా ఏం మాట్లాడేస్తున్నాడంటే ఇక్కడ సంకల్పం తీసుకొచ్చాడండి. ఇది మళ్ళీ ఇవన్నీ చదివేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చదివించిన తర్వాత ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తున్నాడు పేతురు ద్వారా మళ్ళీ తిరిగి సంకల్పాన్ని తిరిగి గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ అదే మాట ఏమన్నారు ఇక్కడ చూడండి 23 దేవుడు నిశ్చయించిన సంకల్పం దేవుని సంకల్పం మళ్ళీ అక్కడ వచ్చిందండి. దేవుని సంకల్పం అర్థం ఏంటి మనం ఎందుకు నేర్చుకున్నాం? క్రీస్తు ద్వారా కుమారులు అవ్వాలి. 2 వచ్చిన కుమారులు నిర్దోషులు పరిశుద్ధులే ఉండాలి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19 చదువుకున్నాం. ఇంతకు కూడా చెప్పాను. అక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఆయన రక్తం అవసరం. మొదటి పేతురు 1వ అధ్యాయము 19 చదువుకుంటే 20 చదువుకుందాం. ఆయన జగత పునాది వేయబడక మునిపే నియమింపబడెను. 19 అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల రక్తం చేత మీరు విమోచన మీరు ఎరుగుదురు కదా. అంటే క్రీస్తు రక్తము. ఇవన్నీ కూడా నిత్యత్వంలోనే అనాథలోనే ఇవన్నీ డిసైడ్ చేయబట్టాయి. అన్ని వెనకెళ్తే మేము ఎందుకు చెప్పినట్టు అసలు ఎందుకు మనుషులు ఎందుకు పుట్టారు, భూమి మీద పుట్టింది ఎందుకంటే దేవుని కోరిక, దేవుని మనస్సు, దేవుని ప్రణాళిక ఏంటంటే నాకు కుమారులు కావాలని దేవుని కోరిక. పరలోకంలో నాకు కుమారులు కావాలి. ఇది భూమి అయితే భూమి మీద ఒక వ్యక్తి పుట్టాడు. పుట్టిన తర్వాత కొంతకాలం బ్రతుకుతాడు. తర్వాత ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడ రావాలట? పరలోకం చేరాలి. పరలోకం చేరాలి. భూమి పుట్టిన వ్యక్తికి మంచి చెడుల జ్ఞానం ఉంది. అది బేస్ చేసుకొని భూమి పుట్టిన వ్యక్తి
మంచిని హత్తుకొని చెడుని విసర్జించి నిర్దోషులుగా పరిశుద్ధుడిగా జీవించి తర్వాత ఆ వ్యక్తి పరలోకం రావాలి. పరలోకం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి కుమారుడు అవుతాడు. ఒక వ్యక్తి భూమి మీద ఎలా పెరగబోతున్నా సరే అవన్నీ పక్కన పెడితే పరలోకంలో వ్యక్తి తిరిగి తండ్రి రావాలి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి కుమారుడుగా అవుతాడు. ఇది సంకల్పం. అంటే ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో కుమారుడుగా చేరాలని, అది సంకల్పం. ఈ సంకల్పం బట్టే దేవుడు అబ్రహాం ఏర్పాటు చేసుకుని, అబ్రహాం ద్వారా ఒక జనాంగం ఏర్పాటు చేసుకుని సంకల్పం బట్టి నిబంధన వచ్చింది. మొదట పాత నిబంధన వచ్చింది, ధర్మశాస్త్రం, పాత ధర్మశాస్త్రం వచ్చింది. తర్వాత క్రీస్తు రావాలి కాబట్టి, క్రీస్తు రక్తం అవసరం కాబట్టి, మనిషి పాప విమోచన అవసరం కాబట్టి పాత నిబంధన ఛాయ్ అయితే కొత్త నిబంధన నిజస్వరూపం. దీని తర్వాత దేవుడు కొత్త నిబంధన ఏర్పాటు చేశాడు. కొత్త నిబంధనలో భాగంగానే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపిణీ గాలిపతి 4 ఉంటున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం అంత్య దినాల్లో వచ్చాడు. అంత్య దినాలు అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రము ముగింపు రోజుల్లో యేసుక్రీస్తు వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత కొత్త నిబంధన స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా సంకల్పంలో భాగమే. అంటే సంకల్పం బట్టి నిబంధన వచ్చింది, నిబంధన బట్టి సంకల్పం రాలేదు. సంకల్ప భాగమే నిబంధన వచ్చింది, నిబంధనలు వచ్చాయి. ఇదొక కాలం. అందుకే యోహాను 4 సంరక్షిస్తూ ప్రభు మాట్లాడుతూ, అమ్మ ఆ కాలంలో మీరు తండ్రి ఆరాధించారు, మరొక కాలం రాబోతుంది అంటారు. అక్కడ కాలం అన్నారు. కాలం అంటే అది 2 కాలాలు. ఒక కాలం అంటే ధర్మశాస్త్ర కాలం అర్థం చేసుకోవచ్చు. ఇది అంతా ధర్మశాస్త్ర కాలం. తర్వాత మరొక కాలం రాబోతుంది అన్నారు. ఇదంతా క్రీస్తు కాలం, క్రీస్తు యుగం అనొచ్చు. అర్థమవుతలేదు. ఇప్పుడు భూమి ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సంకల్పాన్ని ఎవరూ నెరవేర్చలేకపోయాడు. భూమి మీద ఇంతవరకు ఆదాము సహా ఎవరు కూడా సంకల్పం నెరవేర్చలేకపోయాడు. భూమి మీద మనిషి పుట్టాలి, పుట్టిన తర్వాత పరిశుద్ధంగా బతకాలి. పరిశుద్ధం బతకడం అర్థం ఏంటంటే, నిర్దోషం అర్థం ఏంటంటే దేవుని స్వభావాన్ని చేరాలి. దేవుని స్వభావం అందుకోవాలి, దేవుని స్వభావం చేరాలి. దేవుని సంకల్పం బట్టి ఆదాం మొదలుకొని యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా ముందు వరకు కూడా ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా ఆయన సంకల్పం మెయిన్ బేస్ చేసుకుంటే ఎవరు కూడా భూమి పుట్టిన ఎవరు కూడా పరిశుద్ధంగా జీవించలేకపోయారు. లేకపోగా వీళ్ళందరూ కూడా పాపం చేసి పాపం ద్వారా దేవునికి విరోధం అయిపోయి పాపం ద్వారా అది అందరికీ సంకల్పం దూరం అయిపోయాడు. అప్పుడు తండ్రి దేవుడు యేసుని భూమికి పంపాడు. పంపిన తర్వాత ఆయన వచ్చాడు, చనిపోయాడు. అందుకే ఇదే మాటని పేతురు గారు ఏమంటారంటే ఇక్కడ 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగించిన యోధులు మీరు దృష్టి చేత సిలువేసి చంపిద్దరే. వీళ్ళందరూ ఏమనుకుంటారే, వీళ్ళు చంపారే అనుకుంటున్నారు. కానీ అది ఒక సంకల్పన భాగం. ఆయన చనిపోవడం సంకల్పన భాగమే. ఆ చనిపోవడం వల్ల క్రీస్తు రక్తము చిందించబడుతుంది. ఈ భాగంగా వీళ్ళందరూ కూడా దుష్టుల చేత మీరు సిలువ వేసి చంపిద్దరు అంటాడు పేతురుగా. చంపింది వీలే, కానీ ఇదంతా కూడా దేవుడి సంకల్పం భవిష్యత్ జ్ఞానం చెప్పడం జరిగింది పేతురుగా. తర్వాత అలా కిందకు వస్తూ ఏం చెప్పారంటే, దేవుడు మరణం ఆయన బంధించి ఉండలేదు, మరణం నుండి మన మీద తొలగించి దేవుడు ఆయన లేపాడని చెప్పడం జరిగింది. లేపాను పదం గుర్తుపెట్టుకోండి. అలా కిందకు వస్తే ఆయనను దావీదు ఇట్లా 20వ వచనంలో నేను ఎల్లప్పుడు నా ప్రభు ఎదురు చూచి ఉంటిని. అలా కిందకు వస్తూ 20వ వచనంలో నీవు నా ఆత్మను పాతంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టడం నీవని ఒక కీర్తన దావీదు రాసిన కీర్తనని పేతురు గారేమో పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఈ కీర్తన ఎక్కడంటే 16వ కీర్తన. మీరు వెళ్తే ఇంటి దగ్గర 16వ కీర్తన చదువుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ దావీదు ఏమంటారంటే, నేను ఎల్లప్పుడూ ప్రభు చదివిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత నీవు నీ ఆత్మను పాదాలు విడిచిపెట్ట పదం ఉందని ఇక్కడ ఒకసారి నీవు నా ఆత్మ ఉన్నారండి. అంటే ఈ పదాలు దావీదు అంటున్న మాటలు కాదు, ఈ పదము యేసు గురించి అంటున్న మాటలు. నీవు నా ఆత్మను పాతాలను విడిచిపెట్టవు, నీ పరిశుద్ధి కుళ్ళు పట్ట నీవు అని చెప్పిన తర్వాత పేతురు గారు ఏమంటారంటే, ఈ మాటలు దావీదు రాయబడిన మాటలు కావు, ఈ మాటలు ఎవరి గురించి అయితే
రాయబడిందంటే అది యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడి చెప్పడం జరిగింది పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా. ఎందుకంటే దావీదు మన మధ్యన సమాధి మన దగ్గర ఉంది 29 అదే అంటాడు. అతను చనిపోయి సమాధి చేయబడిను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉంది అంటాడు. దావీదు చనిపోయాడు, సమాధి మన దగ్గర ఉంది. సమాధి ఎక్కడ ఉంది? ఎరుషలేములో సమాధి ఉంది, అందరూ చూస్తున్నారు కదా. మరి దావీదు ఎవరు ఈ మాట చెప్పినట్టు అంటే, ఈ మాట చెప్తుంది తన గురించి కాదు, అది యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం మాట్లాడి అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు 30 చదువుకుంటే, అతని గర్భఫలంలో అతని సింహాసనం కూర్చుని పెట్టుదని అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టిపెట్టిన సంగతి అతను ఎరిగి. చూసారా, 2 సమూయేలు 7:14 దేవుడు దావీదుకు ఏదో చెప్పాడో ఆ మాటని ఎరిగి 31లో క్రీస్తు పాతాళంలో విడువబడలేదు నీవు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గూర్చి చెప్పాను. కాబట్టి ఇక్కడ దావీదు దేని గురించి ఇవన్నీ చెప్పాడంటే పునరుద్ధానం గురించి అండి. పునరుద్ధానం గురించి దావీదు చెప్పాడు. ఎవరు పునరుద్ధానం అట? క్రీస్తు పునరుద్ధానం గురించి ఏం చెప్పాడంటే చూడండి, క్రీస్తు పాదాలు విలబడలేదు నీవు, ఆయన శరీరం కులిపోలేదు నీవు, ఆ దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. ఏం చెప్పాడట? ముందు వచనంలోనే అతని గర్భఫలం నుండి అతని సింహాసనం మీద అతను కూర్చుని పెట్టుదును అని దేవుడు తన ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతను ఎరిగి. అంటే ఇక్కడ అతని సింహాసనం మీద కూర్చుండడం, ఇది సింహాసనం అయితే సింహాసనం కూర్చున్న వ్యక్తికి పునరుద్ధానికి సంబంధం ఉంది. సింహాసనం అధిష్ఠించిన వ్యక్తికి పునరుద్ధానం సంబంధం. పునరుద్ధానం అర్థం ఏంటండి? పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి బ్రతకడం, చనిపోయి తిరిగి లేవడం, అదే పునరుద్ధానం. చనిపోయి తిరిగి లేవడం వ్యక్తిని పునరుద్ధానం ఉన్నారు. జాతి వచ్చింది అంటే చనిపోయి తిరిగి లేవడం. మీకు ఇంకా మనం చదువుకుంటే మార్కు సువార్త 12:23 చదువుకుంది త్వరగా. మార్కు సువార్త 12:23 చదువుకుంటే ఒక సందర్భంలో మార్కు సువార్త 12:23లో ఇందాక ఆలోచించాం, ఎవరికి స్త్రీ భార్యగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు అంటారు. 24 చదువుకుంటే 20 చదువుకుందాం. వారు మృతుల నుండి లేచినప్పుడు జాతి అన్నాడు. 23 వచనంలో పునరుద్ధరణ ముందు వారు ఎవరికి ఆమె భార్యగా ఉండును, ఆమె ఎరుగు భార్య అయిన కదా అని అడిగేది. అందుకు యేసు, మీరు లేకుండా కానీ దేవుశక్తికి కానీ ఎరగకపోవడం వల్ల పొరపడుతున్నారు. వారు మృతులో నుండి లేచినప్పుడు ఆ పదం వాడారు. మార్కు సువార్త 12:25లో 12:25 మృతుల నుండి లేచిన పదం వాడారు. లోక సువార్త పునరుద్ధరణ పదం వాడారు. అంటే పునరుద్ధరణ అంటే అర్థం ఏంటి? రెండు ఒకటే పదాలు. పునరుద్ధరణ అంటే మృతుల నుండి లేవడం. మృతుల లేవడం అనేది అది దేవుడి సంకల్పం. దేవుడి సంకల్పం అర్థం ఏంటంటే భూమి మీద మనిషి పుట్టాలి, మనిషి చనిపోవాలి, చనిపోయిన తర్వాత పునరుద్ధానం ద్వారా పరలోకం వెళ్ళాలి. ఇది దేవుడి సంకల్పం. ఇలా జాగ్రత్త వినాలి. మనిషి భూమి మీద పుట్టాలి, పరిశుద్ధంగా జీవించాలి, నిర్దోషంగా జీవించాలి. చనిపోయిన తర్వాత పునరుద్ధరణ చెందుతాడు వ్యక్తి. ఆ వ్యక్తికి మరో కొత్త దేహం వస్తుంది, మహిమాదేహం వస్తుంది. పునరుద్ధరణ అర్థం ఏంటంటే మృతులో నుండి లేవడం, చనిపోయిన తర్వాత బ్రతకడం. చనిపోయిన పునరుద్ధరణ ద్వారా పరలోకం వెళ్ళాలి. అలా వెళ్ళిన వ్యక్తికి కుమారుడు పిలుపుతాడు. ఇంకా దావీదు ఏమంటాడు? ఆయన పునరుద్ధరణ ఎరిగి అన్నాడు. అర్థం ఏంటంటే దావీదు కూడా తెలుసు. ఏం తెలుసు అంటే ప్రభు వచ్చాడు, చనిపోయిన తర్వాత మృతులను లేచాడు. మృతులను లేచిన తర్వాత అప్పుడు దేవుడు ఈయన తీసుకెళ్ళి యేసుక్రీస్తు శిలువ పొందిన పునరుద్ధరణ చెందిన తర్వాత తండ్రి దేవుడు ఈయన తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి అప్పుడు ఈయన ప్రియకుమారుడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అంతా అర్థమైందంటే పాయింట్. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం తిరిగేస్తే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. పిల్లరా, ఇవన్నీ కూడా దేవుని గొప్ప మాటలు. పిల్లలు ఇవన్నీ అద్భుతమైన దేవుని మాటలు, అద్భుతమైన సత్యాలు. ఇవన్నీ కూడా మనం అందరం తెలుసుకోవాలండి. ఇక్కడ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూసినప్పుడు 5వ చదువుకోండి. ఏలైనగా నీవు నా కుమారుడువు,
నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రిని ఇందును, ఆయనకు కుమారుడి ఉందును అనియు ఆ దూతల్లో ఎవంతైనా ఎప్పుడైనా చెప్పినా. ఇక్కడ తండ్రి దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. అంటే నేను నిన్ను కని ఉన్నాను అర్థం ఏంటంటే పునరుద్ధరణలో రావడం. ఈ సందర్భం మళ్ళీ ఏమంటారు, అని దూతల్లో ఎవంతని చెప్పని అన్నారండి. అంటే ఇవన్నీ మాటలు ఎవరితో చెప్తున్నాడు తండ్రి దేవుడు? తన కుమారుడు చెప్తున్నాడు. అంటే దేవుడు యేసుక్రీస్తుని ఎప్పుడు కుమారుడు అయ్యాడంటే, తండ్రి దేవుడికి యేసుక్రీస్తు కుమారుడు ఎప్పుడేంటంటే పునరుద్ధరణ చెందిన తర్వాత ఆయన మొట్టమొదటి కుమారుడు అయ్యాడు. ప్రథమ ఫలంగా కుమారుడుగా పిలవబడ్డాడు యేసుక్రీస్తు వారు. నీవు నా కుమారుడు, నేను కని ఉన్నాను అంటే అర్థం ఏంటంటే, ఖండం అంటే భూమి మీద పుట్టడం ద్వారా దేవుడు యేసుక్రీస్తు కుమారుడుగా పిలవబడ్డం కాదు. ఎప్పుడు కన్నాడంటే పునరుద్ధరణ ద్వారా కనడం, పునరుద్ధరణ ద్వారా చనిపోయి తిరిగి బ్రతకడం, దాన్నే పునరుద్ధరణ. అప్పుడు దేవుడు కన్నాడట తండ్రి యేసుక్రీస్తు వారు. అది పునరుద్ధరణకు సంబంధించిన మాట. మీకు అర్థమైందా? అపోస్తలుల 13వ అధ్యాయం కూడా తిరిగేస్తే, అపోస్తలుల 13వ అధ్యాయంలో కూడా పౌలు గారు మాట్లాడుతూ ఒక సందర్భంలో అపోస్తలుల 13వ అధ్యాయము 33 చదువుకుందాం. దేవుడు యేసును లేపి, పదం గుర్తుపెట్టుకోండి, దేవుడు యేసును లేపి అంటే పునరుద్ధానం. అంటే దేవుడు యేసుక్రీస్తుని చనిపోయిన తర్వాత ఆయన లేపాడు. ఎందుకు లేపాడంటే ఆయన సంకల్పం నెరవేర్చిన వాడు. వ్యక్తుల్లో యేసు మొదటి వాడు. సంకల్పం ఎవరైతే ఉన్నో సంకల్పం నెరవేర్చిన వ్యక్తులు మొదటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు నెరవేర్చలేకపోయారు. యేసు భూమి పుట్టి పరిశుద్ధంగా జీవించాడు. అందుకే ఆయన పరిశుద్ధుడే దేవుని కుమారు అనబడినాం చదువుకున్నాం. పరిశుద్ధుడే దేవుని కుమారు అనబడున్నాం. దేవుని కుమారు అనబడి పరిశుద్ధంగా ఉండాలి. ఎవరు జీవించలేదు పరిశుద్ధంగా. ప్రభు ఒక్కడే పాపం లేకుండా జీవించాడు. జీవించిన తర్వాత చనిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఆయన లేపకుండా పునరుద్ధానం జరిగించి ఆయన లేపి, ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ 33 చదువుకుంటే అపోస్తలుల 13:33లో పౌలు అంటాడు, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చినట్టు మేము మీకు సువార్త ప్రకటించున్నాము. అలాగే నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉంటే 2 కీర్తన రాయబడి ఉన్నది. మరియు ఈ యొక్క కుళ్ళు పట్టకుండా ఆయన మృతులను లేపుటను బట్టి ఆ పదం వాడారండి ఇక్కడ 35 కూడా. కాబట్టి వేరొక కీర్తన నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి నిద్రించి తన పితరులకు చేతబడి కుళ్ళిపోయిన దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. అంటే దేవుడు లేపడు కాబట్టి ఆయన దేవుడు యేసుక్రీస్తు ఆయన 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 కుళ్ళిపోలేదు. ఆయన బాడీ ఆయన సజీవంగా ఉన్నాడు. ఇప్పటికే సజీవంగా ఉన్నాడు. దావీదు అయితే కుళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన శరీరం మన మధ్య ఉంది. దావీదు లేపడలేదు, ప్రభువే లేపడ్డాడు. లేపబడి తిరిగి పరలోకం వెళ్ళాడు. పరలోకం వచ్చిన యేసుక్రీస్తు వారే భూమి మీదకి వచ్చి దేవునికి సంకల్పం నెరవేర్చి పరిశుద్ధుడే పునరుద్ధరణ పరలోకం వెళ్ళాడు. అలా పరలోకం వచ్చిన వల్ల ఆయన ప్రథముడు. ఇక్కడ కూడా నీవు నా కుమార పదం దేనికి వాడాడంటే, ఎలాగా సందర్భం ఎలా చెప్తానంటే పౌలు గారు ఆయన మృతులు లేపని విధానం బట్టి అప్పుడు నీవు నా కుమారుడు పిలిచాడు అని చెప్పడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు కుమారుడు అంటే తండ్రికి పునరుద్ధరణ వచ్చింది, సంకల్పం నెరవేర్చిన విధానం బట్టి ఆయన నా కుమారుడిని నేను కని ఉన్నానని చెప్పడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈ పదాలు జాగ్రత్త గమనించండి. నీవు నా కుమారుడు, నేను కని ఉన్నాను అనేది ఒక సందర్భం జరిగిన మాట అయితే, ఆ సందర్భం ఎప్పుడైతే అది యేసుక్రీస్తు పునరుద్ధరణ చెందుతారో అని అర్థం చేసుకోవాలి. రోమీయులకు పత్రిక 1వ అధ్యాయం 5 చదువుకుంటే, యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను ఆత్మను బట్టి మృతుల్లో పునరుద్ధరణ అయినందున పరిశుద్ధమైన ఆత్మ బట్టి దేవుని కుమారుడు నిరూపించబడిను. పరిశుద్ధ చూసిన మృతులను లేపుటను బట్టి, మృతుల నుండి పునరుద్ధరణ అయినందున పరిశుద్ధ ఆత్మ బట్టి దేవుని కుమారుడు నిరూపించబడ్డాడు. యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుని కుమారుడు నిరూపించబడింది ఎప్పుడంటే పునరుద్ధరణ తర్వాత. మరి చాలా డౌట్ రావచ్చు, మరి అదే నేను ముందు కుమారుడు పిలవబడ్డట్టుగా పాత్రలు కూడా ఆయన కుమారుడు పిలవబడ్డట్టు కదా అని మీకు డౌట్ రావచ్చండి. మరి మత్తయి సువార్త కూడా ఈయన ప్రియ కుమారుడు చెప్పడం జరిగింది. మత్తయి సువార్త కూడా మనం చదువుకుంటే మత్తయి సువార్తలోని ఈయన ప్రియ కుమారుడని చెప్పడం జరిగింది. ఈ పదాలు జాగ్రత్త గమనించండి. మత్తయి సువార్త చెప్పే సందర్భం ఎప్పుడంటే బాప్తిస్మం అండి. బాప్తిస్మం పొందిన వెంటనే
నా ప్రియ కుమారుడిని చెప్పడం జరిగింది. ఎవరిని ఉద్దేశించి? యేసుని ఉద్దేశించి. ఇంత మనం చదువుకున్న కుమారులు ఎవరికి అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం యేసు గురించి ఆలోచిస్తే బాప్తిస్మం పొందిన వెంటనే యేసుక్రీస్తు వారు ప్రియ కుమారుడుగా పిలవబడ్డాడు. ప్రియులు అసలు గమనిస్తే బాప్తిస్మం అనేది జాగ్రత్త వినాలి. బాప్తిస్మం అనేది అది దేవుని సంకల్పంలో భాగం. బాప్తిస్మం అనేది దేవుని సంకల్పంలో భాగం. లోకోత్సవార్త మనం చదువుకుంటే 3వ అధ్యాయము లోకోత్సవార్త కూడా ఏముంటుంది అంటే బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అంటేనండి, బాప్తిస్మం అంటే అది బాప్తిస్మం అసలు పెట్టింది ఎవరు? అసలు బాప్తిస్మం పెట్టింది ఎవరంటే అంటే మన గ్రంథపట ఆలోచిస్తే అది బాప్తిస్మం యోహానుతో స్టార్ట్ అవుద్ది. అయితే బాప్తిస్మం యోహాను మానవ విషయం బాప్తిస్మం అందరికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత యేసుక్రీస్తు వారు ఏమో వచ్చిన తర్వాత ఆయన బాప్తిస్మం పొందుతారు. పొందిన తర్వాత బాప్తిస్మం పొందిన వెంటనే ఈయన ప్రియ కుమారుడు చెప్పడం జరుగుతుంది. అంటే బాప్తిస్మం అనేది కూడా దేవుడి సంకల్పంలో భాగము అనే విషయం మనకు అర్థం చేసుకోవాలి. బాప్తిస్మం అనేది దేవుడి సంకల్పంలో భాగం. ఒక సందర్భంలో ఏమని ఉంటుందంటేనండి, పరిసయ్యులు అందరూ కూడా బాప్తిస్మం పొందక దేవుడి సంకల్పం నిరాకరించిన పదం ఉంటుందండి లోకోత్సవార్తలోనే. నాకు వచ్చిన దొరకట్లేదు కానీ ఒక సందర్భం ఏముంటుందంటే వాళ్ళు బాప్తిస్మం నిరాకరించి దేవుడి సంకల్పం నిరాకరించిన పదం ఉంటుంది. బాప్తిస్మం అనేది దేవుడి సంకల్పం భాగం. అంటే మొదటి స్టెప్ అండి సంకల్పంలో. మొదటి స్టెప్ ఏంటంటే దేవుని సంకల్పం స్టెప్ ఏంటంటే మొదటి దశ స్టెప్ అని అంటే మొదటి స్టెప్ ఏంటంటే బాప్తిస్మం అండి. బాప్తిస్మం అప్పుడు దేవుడు కుమారుడు పిలిచాడు. నిరూపించబడింది ఎప్పుడంటే ఉన్న తర్వాత ఆయన రోమపత్రిక చదువు మొదటి 5వ వచనంలో దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. ముందు నుంచి కుమారుడుగా పిలవబడ్డాడు. అంటే పిలవబడ్డాలని అర్థం ఏంటంటే ముందే కుమారుడు అర్థం చేసుకోకూడదు కానీ ఆయన నిత్యత్వంలో కుమారుడు కాదు క్రీస్తు. భూమికి వచ్చిన తర్వాత పుండతో దేవుడి కుమారుడుగా పిలవబడ్డాడు. ఆయన పరిశుద్ధ జీవిత విధానం బట్టి దేవుడి కుమారుడుగా పిలవబడ్డాడు. ముందైతే కుమారుడు కాదని. అంటే ముందు నుంచి కుమారుడుగా ఎందుకు పిలవబడ్డాడు? ముందే అంటే వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి దేవుడు అంటే ముందే రాయించాడు. అంటే కుమారుడు పదం ఎప్పుడైతే ముందు రాయించాడో అంటే ఆల్రెడీ ఉదాహరణకి ఎవరైనా పెళ్లి కాని వ్యక్తి సౌదామ వ్యక్తికి పెళ్లి సంబంధం కుదిరింది, పెళ్లి త్వరలో జరగబోతుంది. ఆ ముందు నుంచి కూడా ఆ వ్యక్తిని మనం పెళ్లి కుమారుడు అంటాం. పెళ్లి ముందు ఒక 10 రోజుల ముందు పెళ్లి కుమారుడు అంటాం. ఎందుకంటే పెళ్లి ఇంకా జరగలేదు, పెళ్లి కుమారుడు అవ్వలేదు, పెళ్లి ఇంకా జరగలేదు. అంటే ఇది జస్ట్ ఉదాహరణ మాత్రం. ఇలాగా అంటే ఆయన కుమారుడుగా ముందు పిలబడ్డాడు కానీ ఆయన ఫస్ట్ ఆ నిత్యత్వం నుంచి కాదని ఆ సంకల్పం బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన కన్యను నేను కన్య ఉన్నానని యేసుక్రీస్తు అన్నాడు. కనిన తర్వాత బాప్తిస్మం అన్నాడు. మొదటగా ప్రియ కుమారుడు నిరూపించబడింది పునరుద్ధరణ తర్వాత. ఇప్పుడు మనందరం కూడా బాప్తిస్మం మన దేవుడికి పుట్టబోతాం. అందుకు దేవుని మూలం పుట్టినవారని మొదటి యోహాను పత్రికలో ఉంటుందా? యాకోబు పత్రికలో ఏముంటుందంటే దేవుడు తన సంకల్ప ప్రకారం మనం కన్యన పదం ఉంటుందండి. యాకోబు పత్రికలో అదే మాట ఉంటుందండి. యాకోబు పత్రిక కూడా మనం చదువుకుంటలేదు. అక్కడ మొదటి అధ్యాయం 18 చదువుకుంటే ఆయన తను సృష్టించిన వాటిలో మన ప్రథమంగా ఉండినట్లు సత్య వాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఎప్పుడు కన్నాడు? మనం కూడా బాప్తిస్మం మన దేవుడు మనకు అంటాడు. బాప్తిస్మంలో దేవుడు మనల్ని పుట్టించారు. కొత్తగా పుట్టిస్తే మనం దేవుని పిల్లలు అవుతాం. పిల్లలు ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయండి. ఇవన్నీ కూడా ఇది అంటే అంత దేవుని సంకల్పం మీద ఉంటుందండి. దేవుని సంకల్పం మీద ఆలోచించండి. అంత దేవుని సంకల్పం మీద వేసి ఉంటుందండి. దేవుని సంకల్పం అర్థం అవుతుంది. ఇవి ఏం అర్థం అవ్వవు. ఒక వ్యక్తి ముందు దేవుని సంకల్పం పరిపూర్ణంగా అర్థం అవ్వాలండి. పరిపూర్ణంగా అర్థమైన తర్వాతే ఆ వ్యక్తికి ఇవన్నీ అర్థమవుతాయి. పిల్లరా ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటేనండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు పిలవడానికి 2 అర్థాలు నేర్చుకున్నాం. మొదటగా ఆయన పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడతాడు. ఆయన ఏదో పరిశుద్ధుడు, ఆయన ఏదో దేవుని కుమారుడు అంటే అది ఆయన లక్షణాలు పంచుకున్న వ్యక్తిగా కనబడతాడు. మనం ఆల్రెడీ గత పాఠం ఆలోచించాం. ఈ పాఠం మనం ఏమో ఆలోచించామంటే మరొక అర్థం ఏంటంటే గొప్పవాది సనుగ కుమారుడు అనబడను, తల్లిని దాల్సము ఆయనకి ఇవ్వబడిన పదం ఉంది. అది ఏ విధంగా అంటే అది ఆత్మ సంబంధమైన విధంగా ఇవ్వబడుతుంది, భౌతిక సింహాసనం కాదు. రెండోదిగా ఆయన పునరుద్ధరణ బట్టి అయినా
సింహాసనం ఎక్కడే విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు యేసుక్రీస్తు మనకి రాజుగా ఉన్నాడు పరలోకంలో. తండ్రి కుడిపార్శ్వన కూర్చుండి రాజు అంటే దేవుడు ఆయన మృతులు లేపి మనకి తన కుడిపార్శ్వన కూర్చోబెట్టి మనకి పరిపాలనకు దేవుడు కూర్చొని పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన రాజుగా ప్రభువుగా మన అందరికీ ఉన్నాడు. కుమారుడు అర్థం అంటే ఇప్పుడు మన పరిపాలకుడు ప్రభువుని అర్థం చేసుకోవాలి. పిల్లరా ఈ వీడియో ఉన్నది చాలా లెంత్ వచ్చి ఉంటుంది. ఇంతవరకు ఓపికగా విన్న సహోదరులందరికీ మరొకసారి నా యొక్క హృదయవందనం తెలియజేసుకుంటున్నాను. ఈ వచనాలు మీరు అన్నీ ఒకసారి మీరు రాసుకోండి, మీరు కూడా ధ్యానించండి. అంటే మనకు అవగాహన రావాలండి. ఎవరైనా మనకు క్వశ్చన్ అడిగినప్పుడు వెంటనే మనం తడబడకుండా మనం వాళ్ళకి చెప్పగల స్థితిలో ప్రతి ఒక్కరు ఉండాలి. అదే నా కోరిక అండి. నేను నాకున్న పరిధిలో, నాకున్న వ్యవధిలో, నాకున్న సమయంలో నేను దేవుని వాక్యం చెప్పడం కానవటండి పిల్లరా. నాకేదో జ్ఞానం ఉంది, నన్ను నిరూపించుకోలే ఉద్దేశం నాకేదో కాదు. కానీ ఎప్పుడు కూడా నాకున్న జ్ఞానం నలుగురికి పంచాలి. దేవుని వాక్య జ్ఞానం అనేది మనం నలుగురు పెంచితే మిగతా వాళ్ళు కూడా అవి నేర్చుకొని చదువుకొని మిగతా వాళ్ళకి బోధిస్తారు అని అదొక్క తలంపై నాకు తప్ప ఇదేదో వేరే సందర్భం అయితే కాదు. ఇదని కూడా మనల్ని నడిపించేది, మనల్ని రక్షణలో మనల్ని పరలోకం తీసుకెళ్ళి దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం మాత్రమే తప్ప, అంటే గ్రంథాన్ని విశ్వసించండి, గ్రంథ మాటలు నమ్మండి. ఒక వ్యక్తి బోధన నమ్మినప్పుడు మనం అది వ్యక్తి బోధన అనేది గ్రంథపరం ఉందని మనం పరిశీలించాలి. మన నిత్యజీవనం సంబంధించి కాబట్టి మనం మన రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలాగ మనం జీవితాంతం మన దేవుని కుమారుడు ఆయన యేసుక్రీస్తు కుమారుడు ఏ విధంగా వెళ్ళి పరలోకంలో కూర్చొని మనం కూడా ఆ విధంగా వెళ్ళడం పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించి మన ప్రభువుగా అంగీకరించి మన రక్షణలో ఎదగాలి. క్రీస్తులాగా క్రీస్తు సంపూర్ణత చేయడం తర్వాత మనతో కూడా పరలోకం మనం కూడా ఖచ్చితంగా చేరుతాం. పిల్లలు ఈ మాటలని మన అందరి హృదయాల్లో పదిపరచుకుందాం, మన గుండెలో దాచుకుందాం. యేసుక్రీస్తు వాళ్ళ జీవితం ఆయన కలిగిన సంపూర్ణత మనం సాధించే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా దేవుడు మన అందరినీ తన కొమ్మలను నడిపిస్తూ మనల్ని ఆశీర్వదించాలని దేవుడు మన కృప చూపించి మనం కోరుతూ దేవుడిని మనం ప్రార్థిస్తూ మరొకసారి ఈ వీడియో మాట్లాడిన నా జనులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా తెలుసుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీరు కూడా షేర్ చేయండి, నలుగురికి మీరు నేర్చుకుని మరొకరు చెప్పే ప్రయత్నం మీరు చేయండి. ప్రభు చిత్తం మీద మనం మరొక వీడియోలో మనం కలుద్దాం. అందరికీ ఉండాలండి.